ఈవినింగ్ 7 గంటల నుంచి మీలాంటి 7 దాదాలు అప్రూవర్లుగా మారారు. సార్, పోలీస్ ఆఫీసరా సార్? వాడు హంతకుడు. వాడు ఏదో అనుకుంటున్నాడు. ఈ ఒక్కరోజే ఎంతో మందిని ఎన్కౌంటర్ చేశాడు సార్. వాడు ఎందుకు అలా చేస్తున్నాడు? వాడెవడో గాని గట్టివాడే, ఎవరినో పట్టుకోవడానికి వచ్చుంటాడు. మీరు భయపడి వాడికి అప్రూవర్స్ గా మరీ జైల్లో ఉంటానంటున్నారు. ఇక్కడ ఎవడో వాడిని సవాల్ చేస్తూ ఓ వీడియో తీసి వదిలాడు, చూడండి. ఏదో నలుగురు చిల్లర గ్యాంగ్ ని ఎన్కౌంటర్ చేసేస్తే నువ్వేనా పెద్ద ఇదా? ఎరసాల ఆదిత్య అరుణాచలం, దమ్ముంటే నా ముందుకు రా. డబ్బిస్తే నేను మనుషులు లేపేసేవాడినే. తేరకు ఛాలెంజ్ కర్రా. రారా, దిల్లుంటే నన్ను టచ్ అయ్యిరా. జడ్జి సార్, వీడెవడో కొత్తగా వచ్చినట్టున్నాడు. గట్టి ఛాలెంజ్ ఇచ్చాడు. అసాధ్యుల్లా ఉన్నాడు. చూద్దాం, రేపు సూర్యుడిని చూస్తాడా? ఏడకెందుకు వచ్చావురా? చల్ వాపస్ దా. అరే అజ్జారే, నువ్వెందుకు ఎగురుతావు? నీకోసం వచ్చాననుకున్నావు నువ్వు? అవర్స్ ఇంకా బర్త్డేనా, అందుకొచ్చా. ఏమండి? అరే భాయ్, ఈడో పెద్ద తోపులాగా కమిషనర్ తో సవాల్ చేసి ఈడకొచ్చాడు. ఆ కమిషనర్ ఇవాళ ఒక్కరోజు మట్టుకే 9 మందిని లేపేశాడు. ఈడి కోసం వాడొస్తాడు, అందరినీ కలిపి లేపేస్తాడు. బాయ్, ప్రాణాలకు భయపడి బర్త్డే పార్టీకి వచ్చాడు. రుకో. అమర్ సింగ్ ఉన్నాడన్న ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళమంటే వెళ్తాను. వెళ్ళేగాడు చంపితే బాయ్ గౌరవం. చలో చలో. ఆగరా. భాయ్ భాయ్ అండి పోరి, ఆ కమిషనర్ ఎత్తుక్కుంటూ ఖచ్చితంగా ఈడకొస్తాడు. బాయ్, వాడిని పోని. మీకు ఎవరు కావాలో మీకే తెలియనప్పుడు మాకైనా తెలుస్తుంది సార్. సో ఈ ఎన్కౌంటర్స్ అన్ని సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశారు. ఈజ్ దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సే టు మీ? ఆ కట్లన్నీ చూస్తుంటేనే తెలుస్తోంది సాక్ష్యాలు సిద్ధం చేసుకుని ఉంటారని. ఏంటిది? ఈ ఎన్కౌంటర్ మీద నాకు డౌట్ ఉంది. సిబిఐకి సిఫార్సు చేశాను. మేడం, అందరూ సేఫ్ గా ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలంటే నేను చెప్పినట్టు రిపోర్ట్ రాయాలి మీరు. హౌ డార్ యూ? ఆవిడెవరో తెలుసా? ఆవిడ్ని నేను తీసుకువెళతాను. నీకు చేతనైతే ఆపి చూడు. మిస్టర్ ఆదిత్య, దిస్ నాట్ ద రైట్ వే. తప్పు చేస్తున్నారు, గుర్తుంచుకోండి. రాంగ్ చేస్తే ఎత్తేస్తున్నాం, కొట్టడం తప్ప. ఆఫీసర్స్ ఆన్ యువర్ మార్క్.
ఎవరినైనా కాలిస్తే మానవ హక్కుల సంఘం వస్తుంది. వాళ్ళని కాలిస్తే ఏ సంఘం వస్తుందో తెలియదు. సంతకం పెట్టండి. ఇంకో 2 వైట్ పేపర్స్ లో సంతకాలు తీసుకోండి. మేడం చీటికి మాటికి రాలేదు. Thank you. వాడిని వదలకూడదు మ్యామ్. మనం అంటే ఏమిటో వాళ్ళందరికీ తెలియాలి. ఎవరికి కాల్ చేస్తున్నారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వెయిట్. వారు నాకు ఐపీఎస్ ట్రైనింగ్ నుంచే తెలుసు. వారికి జ్ఞాపకం కూడా లేదు. హీఈస్ టోటల్లీ ఎ డిఫరెంట్ పర్సన్ నా. ఐ హర్డ్ హీఈస్ మెంటల్లీ డిస్టర్బ్డ్. గత నవంబర్లో ఢిల్లీ నుండి వీరిని ముంబై పంపే ఫంక్షన్ అప్పుడు నేను ఉన్నాను. హీ వాజ్ విత్ హిస్ డాటర్. చీరాల. అచ్చా. మీరు? ప్రసాద్ ఫ్రమ్ గుంటూరు సార్. ఓకే ఓకే. నాది రాజమండ్రి. తూగోజీ. ఎన్నాళ్ళ నుంచి సార్ దగ్గర పనిచేస్తున్నారు? ఏళ్ళ గిళ్ళ 6 మాసాల నుంచి. కాకుంటే ఆయన కన్నా మనకి జీతం 1,00,000 ఎక్కువ. అబ్బో అలాగా? వారికంటే 1,00,000 ఎక్కువ? అగ్రిమెంట్లు మాత్రం టైప్ చేస్తున్నారు, కానీ మన చేతిలో పట్టం లేదే. అదిగో అక్కడ ఉందే వల్లి. అవును. ఆ అమ్మాయి సార్ గారి కూతురు. తనే నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది. సార్ చేతుకున్న వాచ్ కనబడిందా? చూసావా? సారుకి హార్ట్ బీట్ ఎక్కువ కాకుండా చూసుకోవడం నాకు ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎక్కువైందనుకో, ఆ అమ్మాయి జోబులో నుంచి సెల్ తీసింది చూడు, ఆ సెల్కి మెసేజ్ వెళ్ళిపోద్ది. ఎందుకు? ఎందుకంటే నా అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్ అన్ని ఆ అమ్మాయి దగ్గరే ఉన్నాయి. సార్కి ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడు నా అకౌంట్ నుంచి 5,000 అమ్మాయి అకౌంట్లోకి వెళ్తాయి. ఎప్పుడు హ్యాపీగా ఉంటారో ఆ అమ్మాయి అకౌంట్ నుంచి 10,000 నాకు వస్తాయి. వావ్, సూపర్. ఏంది సూపరు? ఎప్పుడు చూసినా మనిషి టెన్షన్ గానే ఉంటారు. ఇంతవరకు నా అకౌంట్ లో నుంచి అమ్మాయి అకౌంట్ లోకి 60,000 పోయినాయి. అబ్బా కూతురు ఇద్దరు కలిసి ఆన్లైన్ లో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు నాతో. ఇష్టం చూడు జలం. నా స్టార్ నవ్వింది. యూ మ్యారీడ్? ఏంలే, ఊర్లో కొత్త ఇల్లు కడుతున్నాను. సార్ కూడా గృహప్రవేశానికి వస్తానన్నారు. నువ్వు కూడా వచ్చావంటే మీ అమ్మలతో మాట్లాడి టక్కని ఏదైనా గుళ్ళ. ఎక్కడికి? సార్, ఐఎమ్ రోహిత్ కుమార్. హాయ్. మై కలీగ్. హలో సార్. హాయ్. వెల్కమ్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ ఇన్ ద సిటీ? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అందరి మొహాల్లో టెన్షన్ చెప్పాలో వద్దన్న కన్ఫ్యూషన్. ఏంటి విషయం? యు ఆర్ రైట్ సార్. ఇక్కడికి వచ్చి రాగానే మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీరు ఛార్జ్ కూడా తీసుకోలేదు. పర్లేదు, చెప్పండి. సార్, 1 hour ముందు సిటీలో 3 కాలేజీ గర్ల్స్ని కిడ్నాప్ చేశారు. అందులో అమ్మాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాటర్. ఏదో ఫంక్షన్ నుంచి వస్తుంటే డిప్యూటీ సీఎం డాటర్ అని తెలియక షీ వాజ్ ర్యాండమ్లీ కిడ్నాప్డ్ సార్. ఓకే, రండి మనం డిసిమెంట్కి వెళ్దాం. సార్, యూ విల్ హ్యావ్ టు టేక్ చార్జ్. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ చార్జ్. తేజస్విని దేశాయ్ మీ అమ్మాయి. పూజా గుప్తా, నేహా చోప్రా, వీళ్ళు 3 చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా లేక స్కూలు కాలేజీలో కలిసి చదువుకున్నారా? అలాంటిదేమీ లేదు. వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో నాకు తెలియదు, కానీ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ 2 అమ్మాయిలు ఇంట్లో విచారించారా? నా కూతురు డిప్యూటీ సీఎం కూతురు ఎప్పటి నుంచి ఎలా ఫ్రెండ్స్ అయ్యారో నాకు తెలీదు. తను బాగా చదువుతుంది సార్. నా కూతురు 10th లో స్కూల్ టాపర్ సార్. US లో స్టడీస్. మధ్యలో కొన్నాళ్ళు
డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉంది. అన్ని వదిలేసి బాగానే ఉంది. 3 నెలల నుంచే మళ్ళీ డ్రగ్స్ స్టార్ట్ చేసింది. ఒకసారి మాత్రం మీరు చెప్పినట్టే తన బ్యాగ్ లో తెల్లగా పౌడర్ లాంటివి చూశాను. ఓకే. నా బిడ్డకి డ్రింక్స్ అలవాట్లేదు, అలర్జీ. వాళ్ళ నాన్న తాగుతుంటేనే తిడుతుంది. తను డ్రగ్స్ తీసుకోవడం కానీ నీరసంగా ఉండటం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. చూడండి అమ్మా, డ్రగ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని తీసుకుంటే మౌనంగా మత్తులో పడి ఉంటారు, కొన్ని అయితే హైపర్ గా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. అంకుల్, అప్పుడప్పుడు పొద్దున పోటే అక్కయ్య ముక్కు దగ్గర తెల్లని పౌడర్ ఉండడం చూశాను. కోకాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, కొత్త షూ కొన్న బిల్లుంది సార్. నిన్న ఉదయం అడిదాస్ షూ. ఆ షోరూమ్ ఫోన్ చేయి. ఎస్ సార్. నిన్న 11 o'clock. ఆడవాళ్ళు వేసుకునే షూనా, మగవాళ్ళు వేసుకునే షూనా? యూనిసెక్స్ సార్, ఎవరైనా వేసుకోవచ్చు. షూ సైజ్ ఎంత? 11-inch షూ. మేడం, మీ అమ్మాయి షూ సైజ్ ఎంత? 7. వాటిని అలాగే తీసుకెళ్లారా లేక గిఫ్ట్ డ్రాప్ చేశారు సార్. ఆ గిఫ్ట్ పైన ఏం రాశారు? వాళ్ళ పేరు మాత్రమే రాశారు సార్. ఆ గిఫ్ట్ ర్యాప్ చేసిన పేపర్ ని ఫోటో తీసి పంపండి. సిటీలో కొకేన్కి 4 డీలర్స్, 8 సబ్ డీలర్స్ సార్. అందులో ఒకడు నిన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు, వాడిని పట్టుకోండి. ఎస్ సార్, యో కరెక్ట్. మాటుంగ కైలాష్ కొకేన్ డీలర్ బర్త్డే చేసుకున్నాడు. కానీ వాడి ఎక్కడుందో ఎవరు తెలియదు సార్. మాతుంగా చుట్టుపక్కల ఉన్న వైన్ షాపుల్లో అడగండి. ఆ ఏరియాలో ఉన్న అన్ని బేకరీల్లో అడిగి తెలుసుకోండి. వాడి పేరు మీద ఏదైనా బర్త్డే కేక్ కొన్నారేమో కనుక్కోండి. సార్, మాటుంగర్ ఫ్రాస్ట్ కేక్ షాప్ లో కైలాష్ అనే పేరు మీద కేక్ ఆర్డర్ చేశారు సార్. సార్, కేక్ కొని పెట్టండి సార్. సార్, ఇంత పెద్ద మాటుంగాలో వాడిని ఎలా కనిపెట్టాలి సార్? వెతికి బిల్ టోటల్ 650 సార్. చేంజ్ ఉంచుకో విక్కీ. సార్, నా పేరు మీకెవరు చెప్పారు? ఫోన్లో మాట్లాడాను కదా. ఎస్ సార్, ఎస్ సార్. నిన్న కేక్ డెలివరీ చేసావే ఆ ఇల్లు, అది చూపించు. బండిలో ఎక్కు. ఓకే సార్. కిటికీ దగ్గరికి సార్ వస్తానన్నారు, ఇప్పుడు ఎవడో వచ్చి నుంచున్నాడు? అడిగో వచ్చి రమ్మంటున్నారు. నీ అడ్డకాలేసుకుని దిగు, పో తొందరగా. అరెస్ట్ దెమ్. ఎస్ సార్. హలో, ఏవయ్యా, తెలిసిందా? సారీ సార్, మీ అమ్మాయి ఇక్కడ లేదు. ఇక్కడ వేరే ఏదో ఫ్యామిలీ ఉంది. ఏదో బర్త్డే షూ సైజ్ అని ఫోన్ల మీద ఫోన్లు చేసి మాట్లాడావు. నువ్వు పట్టేస్తావు అనుకున్నానయ్యా. నేను పట్టేద్దాం అనుకున్నాను సార్. ఎన్నో గ్రూపులు ఇండియాలో అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నారు. అందులో ఓ గ్రూప్ మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఉంటుంది. పట్టుకుంటా సార్, పట్టుకుంటా. నా దగ్గర 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారయ్యా. ఈ గవర్నమెంట్ నా సపోర్ట్ తో రన్ అవుతోంది. ఈ స్టేట్ లో ఎక్కడికైనా వెళ్ళు, ఏ పర్మిషన్ కావాలన్నా తీసుకో, ఎవరినైనా కొట్టు, చంపు, నా కూతురు నాకు కావాలి. అర్థమైందా? ఎస్ సార్, ఇది చాలు సార్. నేను చెప్పేదాకా వీళ్ళని మన దగ్గరే గుట్టుగా దాచండి. అంతవరకు కొంచెం క్లీన్ చేసుకుందామా? గెట్ రెడీ ఫర్ మేజర్ ఆపరేషన్. పోలీస్ ఈజ్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ సర్వీస్. We live to protect, we die to serve. సారీ సార్, మీ అమ్మాయి ముంబైలో కనపడలేదు. నేనేమో నాసిక్కో పూనాకో తీసుకెళ్ళి ఉంటారా అనుకుంటున్నాను సార్. చెప్పాలంటే గోవా మీద డౌటే సార్. నీ డౌట్లు పక్కన పెట్టు, సీఎం తో నేను మాట్లాడతాను. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు నాకు కావాలి. ఏం చేస్తావు? థ్యాంక్ యూ సార్. మీరు ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవద్దు. నీ ఇష్టం వచ్చినప్పుడు చెయ్యి. థ్యాంక్ యూ సార్. ఆదిత్య అరుణాచలం. సార్, ఒక పోలీస్ టీమ్ స్కైపాల స్టార్ హోటల్ చెక్ ఇన్ చేస్తున్నప్పుడు అక్కడ 6 అమ్మాయిలు డ్రగ్స్ తీసుకుని అన్కాన్షియస్ గా ఉన్నారు. కేవలం 13 ఏళ్ల వయసు సార్. కిడ్నాప్ చేశారు సార్. ఆ హోటల్ ఓనర్ వినోద్ మల్హోత్రా గారి కొడుకు అజయ్ మల్హోత్రా ఆ అమ్మాయిలు ఎస్కేప్ కానివ్వలేదు. మాట్లాడుతుండగానే మన వాళ్ళ మీద అటాక్ చేశారు.
ముగ్గురు పోలీసులకి హెడ్ ఇంజరీస్. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. సార్, ఇది వినోద్ మల్హోత్రా ప్లేస్. కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయండి సార్. చూడండి, ఇది బొమ్మ తుపాకీ కాదు, నేను మంచి పోలీసుని కాదు. ఎవరైనా ఒక్క అడుగు కదిలారంటే ఈ కాళ్ళు కాల్చడం, మోకాళ్ళ కింద కాల్చడం ఏమీ ఉండవు. ఈ చేతులు మోకాళ్ళు మనకు గిట్టవు. తిన్నగా హార్ట్కే అవుట్. డ్రగ్స్ ఇచ్చి నాశనం చేశారు సార్. చిన్న పిల్లలు. సార్, ఇతను వినోద్ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రా సార్. చెప్తున్నా వినో, పైన చెయ్యికి వేసావా ఎర్రగా తీస్తా. बेटा, आपका चप्पल निकाल के इससे मुंह पर मार. मार साले को. और मार, और मार, और मार. नेक्स्ट दफा नी अब्बकेरा किसके బ్రతికిన వాళ్ళు నేడు వాళ్ళ కుటుంబాలకి అప్పగించబడుతున్నారు. But still, Deputy CM's daughter is missing. 1 minute. Get the girls. अब तक छुपा कर रखा था. వీళ్ళని కాపాడి దాచిపెట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కిడ్నాప్ కాబట్ట 2 గంటల్లోనే రక్షింపబడ్డారు. ఈ సిచ్యువేషన్ ని ఉపయోగించుకుని we did a huge operation and rescued nearly 2600 girls. ఈ ఆపరేషన్ లో 3 క్యాజువాలిటీస్, 2 పోలీసులు ఇంకా ఐసీయూలో ఉన్నారు. We thank everyone who were involved in this operation. ఏలుగు దెబ్బ తగిలితే సెలైన్ ఎక్కించాలంటున్నారు. ఏం డాక్టర్లు? అంతమందిని షూట్ చేసిన మా నాన్నకేం కానప్పుడు నీ వేలికి దెబ్బ తగిలింది? ఏంటమ్మా అంత మాట అన్నావు? అంత పెద్ద గన్నుతో టప్పుని ఎంతో మందిని కాల్చాడు, అందుకే వేలట. సార్, అదేం కాదమ్మా, జీప్ డోర్ వేసేప్పుడు చెయ్యి లోపలెట్టాను. పోలీస్ ఆపరేషన్ అంటే అంతేనమ్మా, గోడను గోకితే గోరుడదా? ఫైట్ చేసింది మీరు, నా గోరెందుకు కొడాలి? సరే పోనీ నాన్న, నెక్స్ట్ ఏంటి? వీడి వేలికి కట్టేశాం, ఇక నీ కాలికి కట్టేయాలి. కాలికి కట్? యు మీన్ కళ్యాణం? ఎస్. ఇప్పటికి ఎన్నిసార్లు అన్నాను నాన్న మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను అని. నిజానికి పెళ్లి చేసుకోవాల్సింది మీరు నాన్న. ఈ మాట మీకు ఎన్నోసార్లు చెప్పాను. తల్లి, పెళ్లి ముందు నీకు, ఆ తర్వాతే నాకు. నాదే ఉందమ్మా. నే మనసు పడితే కుప్పలు తెప్పలుగా వస్తారు, సెలెక్ట్ చేసి కరెక్ట్ చేసి ఫిక్స్ చేసుకుంటారు. ఎవరు మీరు? డ్యూటీలో లేనప్పుడు ఒక అమ్మాయిని టైం అడగాలంటే వణుకు. మా టీచర్తో మాట్లాడాలంటే భయంతో చెవట్లు పడతాయనుకో. హలో, భయమా? నాకా? అది అప్పుడు. ఇప్పుడు నడుముకు తాయెత్తు కట్టుకున్నాం కదా. అబ్బో అలాగా? సార్, ధైర్యంగా మాట్లాడడానికి తాయితుందా? నాకు ఒకటి పిచ్చండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంది? అక్కడ చూడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు అందంగా ఉన్నారని చెప్పరండి. చెప్పితే చెప్తే నాకు పెళ్లి కొడుకుని చూడడం మొదలెట్టు. ప్రామిస్. ప్రామిస్. ఇప్పుడు చూడు, మీరు చాలా మీ నాయన కాల్ చూసా, దాన్నే కాల్ వైబ్రేషన్ అంటారు. ఎట్టాడిస్తున్నాడు చూడు. ఆ టేబుల్ మీద చూడు, పొట్టి చేతులతో మెసేజ్ ఇస్తున్నాడు. ఓ ఐమ్ సో సారీ, నాకు ఉర్దూ తెలీదు. ఓ నర్స్, ప్లీజ్ కమ్ హియర్. చాలా ఐ థింక్ వి షుడ్ టేక్ హిమ్ టు ENT. థ్రోట్ ప్రాబ్లం అనుకుంటా, వాళ్ళు చూస్తారు. సార్, థ్రోట్ ఇన్ఫెక్షన్ కి డాక్టర్ సునీత గారిని మీట్ అవ్వండి. వార్డ్ నెంబర్ 4. ఐ యామ్ ఓకే. యు ఆర్ నాట్ ఓకే. యు ఆర్ ఎ పేషెంట్. ఇదిగో టోకెన్ నెంబర్ 24.
మీ నాయనకి టోకెన్ ఇచ్చి అడ్మిట్ అవ్వమంటోంది. ఇప్పుడు గొంతు ఆపరేషన్ చేసే లోపల మార్చేద్దాం రా. ఇంతోటి దానికి నీళ్ళు చల్తా పోయాడు. హ్యాపెన్స్, సమ్ టైమ్స్ హ్యాపెన్స్. చెట్టి తల్లి, అమ్మాయి సూపర్ గా అందంగా ఉంది కదా, మీరు వైపు నన్నే చూస్తున్నారు, అందుకే కొంచెం టెన్షన్ అయ్యాను. ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ టైం ఆ అమ్మాయిని ఎలా పడేస్తానో చూడు. ఇప్పుడు చూసామే, మాట్లాడరమ్మంటే పేషెంట్ లా టోకెన్ తీసుకొచ్చి నించున్నారు. నీకుందరా బుడ్డోడా? ఈ బాబు గారు నమ్ముకొని ఫలితం లేదు. నువ్వే నా అలాంటి మంచోడిని చూసుకుని చెక్ అయ్యి. అరే ఏంటిలా లేడీస్ స్టేషన్లో? చూడండి సార్, ఏం తక్కువ నా బిడ్డకి? ఇవన్నీ అవసరమా? న్యూస్ పేపర్, టీవీ, ఎందులో చూసినా వీడి ఫోటోసే. రిలేషన్స్ అందరూ ఫోన్ చేసి విసిగిస్తున్నారు. ఈ కేసులు అవి లేకుండా వాడిని వదిలేయండి సార్. చెప్పండి, మీ ఫీజు ఎంత? హలో, వారితో మాట్లాడానుగా, వెళ్ళి మా అబ్బాయిని తీసుకురా. ఇలా చూడమ్మా, మీ అబ్బాయి తప్పు చేశాడు. కోర్టు ఏం చెప్తుందో అలా చేద్దాం. కోర్టు ఆల్రెడీ చెప్పేసింది, బెయిల్. బెయిల్? ఎస్. ఆ రోజు హోటల్లో ఉన్నారు మీ కానిస్టేబుల్స్ ఇద్దరు. వాళ్ళు మిస్టర్ అజయ్ మల్హోత్రా రూమ్లో లేడు, బయటే ఉన్నాడని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అచ్చా. ఆడపిల్లలు వేరే చోట ఉన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో బెయిల్ సార్. అయ్యో తప్పుగా ఉందే. థర్డ్ పేజ్ లో రైట్ లో ఉండాల్సిన స్టాంప్ లెఫ్ట్ లో ఉందే. సార్ సేమ్ పేపర్ సేమ్ పేజ్. రైట్ లో ఉంటే ఏంటి, లెఫ్ట్ లో ఉంటే ఏంటి, ఇట్స్ ద సేమ్. నో నో నో, రైట్ లో ఉండాల్సింది రైట్ లోనే ఉండాలి. వెళ్ళి మార్చుకునండి, అంతవరకు మీ అబ్బాయి ఇక్కడ సేఫ్ గా ఉంటాడు. బట్ సార్. వెళ్దాం, తేలిగ్గా నా కొడుకుని బయటికి తీసుకురాగలను. లేదు సార్, 4 కానిస్టేబుల్స్ కొట్టాడు, 2 ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. 6 అమ్మాయిలు కిడ్నాప్ కేసు, ఇంకా మెడికల్ రిపోర్ట్ రాలేదు. మేబీ రేప్ కేసు అవ్వచ్చు. అందరూ అండర్ 17. డ్రగ్స్ కూడా ఇచ్చాడు. నాకు తెలిసి 16 ఏళ్ళు చేయి. కాన్ఫిడెన్స్ గుడ్. నా కొడుకు ఏమి కాకూడదని దేవుడిని వేడుకోండి, లేదా మీ కమిషన్ ఆఫీసులో చాలా మంది మిస్ అవుతారు. 2 పోలీసులు ఐసీయూలో ఉన్నారు, వాళ్ళకేం కాకూడదని మీరు దేవుణ్ణి వేడుకోండి. సంశయ వీళ్ళిద్దరు యూనిఫామ్ తీసేసి ఇంటికి పంపించండి. సారీ సార్. గెట్ అవుట్. నేను చెప్పినట్టు కొత్త రిపోర్ట్ రాసి కోర్టులో సబ్మిట్ చేయండి. అర్జెంట్ కేసు అని చెప్పి 2-3 రోజులు వాడు బయటికి రాకుండా చూడండి. ఓకే? కర్మ, కొంపలో ఉంటే ప్యాంట్ రుతుకునేవాడిని. అబ్బా కూతురు రోడ్డు మీద నిలబెట్టారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ముందు. ఏం చేస్తాం, మండు టెంట్లో ఇట్లా నిల్చోవాల్సిందే. వేసాను రా ఓ ఐడియా. ఐడియానా? అయ్యో టెన్షన్ గా ఉంది, ఏదోలా ఉంది. రైట్, ఎస్. ఇది ఆ అమ్మాయి, ఇక్కడ ఇది ఆ అబ్బాయి, నేను. అబ్బాయి ఎవరు? తమరు. నీకుందిరా పుట్టోడా, నీకుంది. ఇది రౌండ్ తాడా. ఇప్పుడు ఆ అమ్మాయి జింకి చిక్ అనే ముద్దుగా జాగింగ్ చేస్తూ వస్తుంది. ఈ అబ్బాయి టంగి డంగని జాగింగ్ చేస్తూ వెళ్తాడు. తను రావడం ఇతర పోవడం, తను రావడం ఇతర పోవడం. టక్కరాగారు. పిల్లాన్ని చూసింది, పిల్లాడు పిల్లని చూశాడు, తను చూసింది, అతను చూశాడు, తను తిలకిచ్చింది, అతను తిలకిచ్చాడు. గన్ను టప్పుని తీస్తారు, పట్టున అమ్మాయిని కాలుస్తారు. ఏంటి మీరు? మరేంటి సార్, ఓ అమ్మాయితో మాట్లాడడానికి ఎన్కౌంటర్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నారు? కొంచెం ఓవర్ అయింది కదా. కొంచెం ఓవర్ అంట, కొంచెం. పైగా అబ్బాయి అంట. మీ నోటికి ఏదొస్తే అది అమ్మాయి దగ్గర పోయి వాడండి సార్. 1 సెకండ్, ఏదో లవ్ సింబల్ లా ఉంది. ప్రేమికుల రోజు, హీరో కునాల్ లా ఫీలింగ్, గులాబ్ జోబులెట్టు తిరుగుతున్నారు. మీరు వెళ్ళండి. ఓకే, ఇప్పుడే వెళ్తాను. వెళ్ళండి సార్. ఈ వయసులో చేసిన పని ఇది. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో. చూడమ్మా,
ఆ అమ్మాయితో మాట్లాడొచ్చి నీకు పెళ్లి కొడుకు చూస్తా. వరుడు కావాలను అని పేపర్లో ఆడిస్తా. భారత్.com, మ్యారేజ్.com అన్నిట్లో ఆడిస్తా. చెప్పేసా? ఓకే డన్. ఈ కార్ తీసుకుపోనా? సార్ కావాలంటే మీరు షేర్ ఆటోలో కూడా వెళ్ళండి. ఇదిగో దీన్ని చెవిలో పెట్టుకోండి. ఇదెందుకు? మీరు మాట్లాడేది మీ ఫోన్ లో వినేందుకు. పోండి సార్. సర్వేలెన్సా? సర్వేలెన్స్ లేదు, సంతోష్ లెన్స్ లేదు. వెళ్ళండి సార్. ఏంటి నీ కుదరా పుట్టాడా? ఇప్పటికే లేట్ అయింది. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ లక్. ఫోన్ ఏదో కొండల సామి ఎక్కడు. సార్ ముందు పాట మార్చండి సార్. దేవుడు పాట. ఈ పాట వినిపించారంటే లవ్ దక్కదు, ప్రసాదం తగ్గుద్ది. దయచేసి పాట మార్చండి సార్. యు మీన్ లవ్ సాంగ్? నా కళ్ళల్లో ఉంటది, నా ప్రాణాన్ని తీస్తది, నా కండల్ని చూస్తది, గుండల్ని కోస్తది, సైగాల్ని చేస్తది. నా కళ్ళల్లో ఉంటది, నా ప్రాణాన్ని తీస్తది, నా కండల్ని చూస్తది, గుండల్ని కోస్తది, సైగాల్ని చేస్తది. ఎందరో మగువలు ఎగబడిన ఏమండి, రోడ్డు ఖాళీగా ఉంది. ఆగున్న కార్ నుంచి హార్న్ కొడతారు ఎందుకండి? కారు నడిపిప్పుడే హార్న్ కొట్టాలని లేదండి. ఎవరైనా తిరిగి చూడటానికి కూడా హార్న్ కొట్టొచ్చు, వైపర్ ఆన్ చేయొచ్చు, లైట్ కొట్టొచ్చు. డ్రైవింగ్ స్కూల్ క్లాస్ ఇస్తున్నారు. అందరూ అలా పరిగెడుతున్నారేంటండి? జాగింగ్ వెళ్తున్నారు. మీరు? నేను జాగింగ్ వెళ్తున్నాను. రండి, వాళ్ళందరికన్నా ముందు డ్రాప్ చేస్తాను. జాగింగ్ వెళ్తున్నానండి. పర్లేదు రండి. కమాన్ కమాన్ బేబే. కష్టమే. దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ రక్షించబడ్డారు, కానీ నా బిడ్డ మాత్రం నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. సారీ సారీ సారీ. డ్రగ్స్ దొరకలేదని అరవడం మొదలెట్టారు. వాళ్ళ ఇంట్లో గదిలో పెట్టి తాళం వేశారు సార్. షీ కుడెంట్ కంట్రోల్ హర్ సెల్ఫ్. డ్రగ్స్ అలవాటైతే లేకుండా ఉండలేరు సార్. నిన్న మీరు సేవ్ చేశారే, వాళ్ళలో కొంతమంది ఈ హాస్పిటల్లో చాలా వైలెంట్గా బిహేవ్ చేశారు సార్. సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు సార్. అజయ్ మల్హోత్రా అనే సిటీ అంతా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు సార్. వాడిని మీరు అరెస్ట్ చేయడం వల్ల డ్రగ్స్ సప్లై పూర్తిగా స్తంభించిపోయింది. డ్రగ్స్ దొరకనందువల్ల యంగ్స్టర్స్ అందరూ ఇలా వైలెంట్గా బిహేవ్ చేస్తూ సూసైడ్ వరకు వెళ్తారు. హెల్త్ సెక్రటరీ, డీన్, రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ అందరిని ఎందుకు రమ్మన్నానంటే సిచ్యుయేషన్ తెలిసే ఉంటుంది. డ్రగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి మీ సహాయం ఎంతో అవసరం. ఎస్ సార్. నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి ఫైన్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళలో చేంజ్ తీసుకురావచ్చు. గుడ్. వాళ్ళు మళ్ళీ డ్రగ్స్ వేసుకోకుండా మీరు చూసుకోండి. డ్రగ్స్ బయటికి రాకుండా నేను చూసుకుంటాను. రైట్? ఓకే సార్. టుడే 90% ఆఫ్ డ్రగ్స్ హ్యాస్ బీన్ స్టాప్డ్. యు నో వై? ఓన్లీ రీజన్ ఈజ్ అజయ్ మల్హోత్రా. ఉమెన్ ట్రాఫికింగ్ లో వీడిని 2 రోజుల ముందే అరెస్ట్ చేశాం. వీడే సిటీలో టాప్ డ్రగ్ డీలర్. వీడు లోపలన్నందువల్లే డ్రగ్స్ బయటికి రాలేదు. ఫోక్స్, వీడిని గనక బయటకు వదిలితే 10-15 ఏళ్లలో ఒక పెద్ద తిమింగళంగా మారుతాడు. సో అన్ని డ్రగ్ కేసులు వీడి మీద ఫైల్ చేయండి. కేసు స్ట్రాంగ్ గా ఉండాలి. 30 ఏళ్ల వరకు వీడి ఈ లోకాన్ని చూడకూడదు. నమస్కారం. నేటి ముఖ్యమైన వార్తలు. చిన్నపిల్లల కిడ్నాప్ కేసులో అజయ్ మల్హోత్రాకు ముంబై ఉన్నత న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించి నాసిక్ జైల్లో బంధించింది. అంతేకాకుండా అజయ్ మల్హోత్రాకి మత్తు పదార్థాల స్మగ్లింగ్ తోనూ సంబంధాలు ఉన్నాయని తెలియడంతో అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మంత్ నా అకౌంట్ లోకి నా అమౌంట్ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్. ఎక్కడికి వెళ్తున్నావు సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఎవరు సార్? ఎవరు? ఆ చెమటేంటి సార్? రాలేదుగా. ఏసీ రూమ్ సార్. అది వదిలే, చెప్పేది నువ్వు. ఆ 3వ చైర్లో ఒక అమ్మాయి కూర్చుందే, వెళ్ళి తనకేం కావాలో అడిగా. ఓకే సార్. ఎవరు? డ్రైవింగ్ స్కూలు?
ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారా ఏంటి? లేదు కౌశిక్, ఎందుకు వచ్చి ఉంటుంది ఆ అమ్మాయి? నాకేం తెలుసు సార్. ఇతడమైనా నా అకౌంట్ లో క్యాష్ పడుతుందో పోతుందో తెలవట్లా. దీన్ని నమ్ముకునే కొంపకు రంగిద్దాం అనుకున్నాను. నాకు రంగు పడింది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారట. ఎవరి మీద? ఎందుకు? ఎవరో తనని ఫాలో అవుతున్నారని డౌట్ గా ఉందట. నిన్న ఆవిడ కార్ పోయిందట, అతను ఎత్తికెళ్ళాడేమోనని డౌట్. ఆ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారట. ఎస్ సార్. ఉండండి సార్, రానివ్వండి చూసుకుందాం. ఒక్క సెకండ్ సార్. సార్ ఉండండి సార్, తను వచ్చే గ్యాప్ లో స్టైల్గా ఈ గాజులు పెట్టుకోండి సార్. పెట్టుకోండి సార్, పెట్టుకోండి సార్. సార్ వచ్చేస్తుంది సార్. అటు తిరిగి ఫైల్ చూడండి. రండి మేడం. సార్, మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నాడు అన్నారు కదా, మనిషి ఎలా ఉంటాడు? మనిషి చూడ్డానికి స్టైల్ గానే ఉన్నాడు. చిన్నవాడని చెప్పలేం, పెద్దవాడని చెప్పలేం. పెద్ద ఎరుపని చెప్పలేం, నలుపని చెప్పలేం. యాక్చువల్లీ దొంగకి మళ్ళీ లేడు. టిప్ టాప్ గా చాలా స్మార్ట్ గా ఉన్నాడు. దొంగలు కూడా స్మార్ట్ గానే ఉంటున్నారులేండి. ఓల్డ్ అక్యూస్ లిస్ట్ ఫోటోస్ చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతా. జస్ట్ గివ్ మీ ద కంప్లైంట్. ఏమైంది? నన్ను ఫాలో చేసింది ఈయనే. 1 సెకండ్ మేడం, చూడు. మేనేజ్ అయ్యి. ఓ అదా సార్, సిటిజన్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ర్యాండమ్ గా కొందరిని ఫాలో చేసి ఒపీనియన్ అడుగుతుంటారు. సార్ యూనిఫామ్ లో లేనందువల్ల మీరు అపార్థం చేసుకున్నారు. ఐఎమ్ సో సారీ సార్, ఏదో ఒక డౌట్ లో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ప్లీజ్ కూర్చొని సరదాగా మాట్లాడండి మేడం. ఐఎమ్ సో సారీ సార్, సిటీకి మీరే కొత్తగా వచ్చిన కమిషనర్ అని తెలీదు. ఆదిత్య అరుణాచలం అని న్యూస్ పేపర్ లో, టీవీలో చూశాను, కానీ డైరెక్ట్ గా చూడలేదు. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. డోంట్ వరీ, డోంట్ వరీ. నా పేరు లిల్లీ సార్. స్వీట్ నేమ్. ఇంటీరియర్ డిజైనర్. గుడ్ ఫ్యూచర్. నా కార్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. అక్కడే ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. మీరేదో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాలని చెప్పారట. మీకు ఇష్టమైతే ఏదైనా కాఫీ షాప్ లో కూర్చునైనా మాట్లాడుకోవచ్చు మనం. సారీ అండి, నేను కాఫీ తాగను. ఇంట్లో తాగాను చిన్నప్పుడు మంగ కాఫీ అని, ఫిల్టర్ కాఫీ. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ కాఫీలో వచ్చాక మానేశారు. సార్, కాఫీ షాప్ లో కలవాలంటే మిమ్మల్ని ఒంటరిగా కలవాలని అర్థం. అదే వదిలేసి బిర్లా కాఫీ, రంగా కాఫీ అని కాఫీలో ముంచేస్తున్నారు. ఓకే 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 ఓకే, ఇవాళ మీట్ అవుదామే 6 o'clock. అవుదామే. ఓకే దెన్. కంప్లైంట్ లెటర్ లో నా ఫోన్ నంబర్ ఉంది, జస్ట్ టెక్స్ట్ మీ. డన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్. చెయ్యరావళ్ళికి ఫోన్. బట్ నాకు నచ్చిన కలర్ ఎల్లో, నచ్చిన డిష్ పావ్ బాజీ, ఫేవరెట్ గేమ్ క్రికెట్, ఫేవరెట్ డాన్స్ షీలా కృష్ణన్. ఇకపోతే చేపలు మహా ఇష్టం. చేపలు చేపలు అంటే నాకు మహా ఇష్టం. ఈ చేపల వేపుడు, ఈ కొరమేను, ఈ ఎండు చేపలు, పులస చేప పులుసు, అలా గోదావరి ఒడ్డును కూర్చొని మంచి మట్టగడిసలో మసాలా కుక్కి నోట్లో పెట్టుకుని లబక్కలు అలాగే పారేస్తారు. ముళ్ళు మాత్రమే. లోపల సెల్ ఫోన్స్ కూడా ఉన్నట్టున్నాయే. క్యాష్ ఉంటే షాపింగ్ కూడా చేయొచ్చు. సార్, ఐ వాంట్ అజయ్ మల్హోత్రా. హీఈస్ నాట్ అజయ్ మల్హోత్రా. సార్, మీరు ఎవరిని చూడడానికి వచ్చారో అదే అజయ్ మల్హోత్రా సార్. సార్, ఐ వాంట్ వినోద్ మల్హోత్రా సన్ అజయ్ మల్హోత్రా, హూమ్ ఐ గాట్ విత్ మై బోన్ బ్లడీ హ్యాండ్స్. సార్, ఇతనే సార్ మీరు పట్టుకున్న అజయ్ మల్హోత్రా. లేవరా, ఎవరు నువ్వు? అజయ్ మల్హోత్రా సార్. చిన్న పిల్ల చేత చెప్పుతో ఎక్కడ కొట్టించారు, జ్ఞాపకం లేదా? సార్ ప్లీజ్ సార్, ఇతను మా జైలు ఖైదీ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఐ థింక్ దేర్ ఇస్ కన్ఫ్యూజన్. నో కన్ఫ్యూజన్. ప్రాక్సీ. అజయ్ మల్హోత్రాకి బదులు వేరే ఎవడికో డబ్బులు ఇచ్చి లోపల పెట్టి వ్యక్తి మార్పిడి చేసి ఉంటారు సార్. తప్పు చేసిన వాడు ఎక్కడో జాలీగా తిరుగుతుంటాడు. ఏదైనా విదేశాలు పంపించుంటారు సార్. 27 ఏళ్ల ముందు జరిగిన బోరివరి సంఘటన వల్ల పోలీసులంటే గౌరవం నశించింది. చెవులు చిల్లులు పడేలా ఎగతాళి చేసేవాళ్ళు సార్. మీరు చేసిన ఈ ఆపరేషన్ తర్వాతే పోలీసుల మీద గౌరవం కలిగింది. ఇప్పుడు వాడికి బదులుగా ఇంకొకడు జైల్లో ఉన్న సంగతి పబ్లిక్ తెలిసిందంటే మన డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం శాశ్వతంగా చచ్చిపోతుంది సార్. గేమ్స్ ఆడుతున్నారా? మన దగ్గరే. ఇక మన గేమ్ మొదలెట్టాల్సిందే. సార్, మీకు ఢిల్లీ ఆఫీస్ నుంచి ఫోన్. సార్,
సార్ ఆదిత్య అరుణాచలం వెంటనే ఢిల్లీ రండి. చాలా ముఖ్యమైన విషయం, మీ అవసరం వచ్చింది. ఎస్ సార్. సో మిమ్మల్ని పంపిన పని అయిపోయింది, ఎప్పుడు వస్తారు? లేదు సార్, నేను వెళ్ళిన పని పూర్తి కాలేదు. పూర్తవగానే నేనే వచ్చేస్తాను. నో నో నో, దిస్ అసైన్మెంట్ ఇస్ ఓవర్. సార్ నేను ముందే చెప్పాను కదా, సగంలో తిరిగి రానని, ఎవరినైనా వదలమంటే వదలనని. వాటికి ఒప్పుకోనే కదా మీరు నన్ను పంపారు. మన దగ్గర క్లీన్ అంటే కంప్లీట్ క్లీన్. ఆ అబ్బాయి ఎక్కడున్నా వదిలిపెట్టను. ఏంటి? ముంబై సిటీకి నేను ఇప్పుడు ఒక కొత్త కమిషనర్ని అపాయింట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. మీరిక వెళ్ళొచ్చు. శబాష్. ఎవరినేద్దాం అనుకుంటున్నారు? ఫోన్ అక్కడే ఉంది. ప్రయత్నించండి. గుడ్ ఈవినింగ్. రేపు ముంబై సిటీ కమిషనర్గా మీరు ఛార్జ్ తీసుకోండి. వారికి ఎందుకు తెలియాలి? దిస్ ఇస్ అ గవర్నమెంట్స్ డెసిషన్. तमीज के बात करो. You mind your words. हेलो हेलो हेलो. ఇప్పుడు ముంబై పోలీసులు నేనేమంటే అది చేస్తారు. ఇది మీరి నన్ను మార్చాలనుకుంటే మొత్తం పోలీసులందరూ స్ట్రైక్ చేస్తారు. పోలీసు లేని ముంబై తలుచుకుంటేనే భయం వేస్తుంది కదా. ఆ అబ్బాయి విషయంలో మీరు అడ్డు రాకండి ప్లీజ్. వాడిని ఎలా పట్టుకోవాలో, ఎలా బుద్ధి చెప్పాలో అది నాకు తెలుసు. ఆదిత్య, వాళ్ళు దేనికైనా తెగించిన వాళ్ళు. సార్ వాళ్ళకి చెప్పండి, పోలీసుల దగ్గరికి లెఫ్ట్ లో రావచ్చు, రైట్ లో రావచ్చు, స్ట్రైట్ గా రావద్దని. వస్తా. అంత పెద్ద నేరం చేసి వాడు ప్రాక్సీలో బయట ఉండటం అవమానంగా ఉంది సార్. యా, ప్రాక్సీ ఇస్ హైలీ కండెమ్నబుల్. సౌత్లో కూడా ఓ ప్రిజనర్ చీటికి మాటికి బయటకు వెళ్ళి లోపలికి రావడం ఐ విల్ సీన్ ఇట్ ఇన్ వీడియో. సార్ వెంటనే ఓ 8 మంది ఉన్న హై అఫీషియల్స్ బృందం ఆ జైలుకి ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి సార్. సరే, ఆలోచిద్దాం. అది వెంటనే జరగాలి సార్. విల్ డు దట్. నాసిక్ జైల్లో బంధించబడి ఉన్న అజయ్ మల్హోత్రా వ్యక్తి మార్పిడి చేసి తప్పించుకున్నట్టు ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం చేసిన ఫిర్యాదుకు ప్రభుత్వం తరఫున 8 మందితో కూడిన అధికార బృందం ఏర్పాటు కాబడింది. విచారణ నిమిత్తంగా ఈ బృందం నేడు నాసిక్ జైలుకు పంపించబడుతోంది. జైల్లో ఉన్నవాడి ఫోటో ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు సార్. అజయ్ మల్హోత్రా ఫోటో అక్కడికి వచ్చుంటుందే. అవును సార్. ఏంటి సార్ ఈ అన్యాయం మరీను? ఎన్టీఆర్ ఫైట్ చేసేటప్పుడు ముందు 3 సార్లు తనే తను తింటాడు. ఎందుకో చెప్పండి. అప్పుడే కదా సార్ ఆడియన్స్ టెన్షన్లో పడేది. ఫైట్ లో మొదట తన్నులు తినేది తన్నేవాడి బలాన్ని తెలుసుకోవడానికి, తన్నేవాడుకున్న బలగం తెలుసుకోవడానికి, తన్నేవాడి మెథడ్స్ తెలుసుకోవడానికి. ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు. ఇది గడ్డం కాదు, మొహానికి ముసుగని. నకిలీ పాస్పోర్ట్, నకిలీ సర్టిఫికేట్, నకిలీ డాక్యుమెంట్స్ ఇవన్నీ సిటీలో చేస్తున్న వాళ్ళలో మీరే ఎక్స్పర్ట్స్. ఈ ఫోటోలో ఉన్నవాడికి ఫేక్ పాస్పోర్ట్ ఏర్పాటు చేసి మీరే విదేశాలకు పంపారు. ఏ కంట్రీకి? థాయిలాండ్ సార్. What are you guys doing hitting a parked car? No, look, I'm sorry, brother. Our car's damaged also. We need to call the police. No calling police. No calling police. I'll give you money. Take this money. Take this money. No, Take this money and go. I need the insurance. My car's damaged. Don't call police. I'll give you money. No, I'll buy you a brand new car. I'll buy you a brand new... Oh, shit. Are you drunk? Just a beer. You?
Yes, sir. Which country are you from? Yes, sir, but it's not my fault, sir. It's their fault. They come and buy my car. Show me your passport. But, sir, it's not my fault, sir. They come and buy my car. It's... Check him. But, sir, why checking me? Check them, sir. Why? Sir, it's not my fault, sir. వాళ్ళు కుదితే నన్ను చెక్ చేస్తారంట్రా. Sir, why checking me? Take him to the vehicle. Sir, just take this money. Sir, just take this money. Sir, please, sir. It's not my fault. Sir, please, sir, leave me, sir. Brian, can you send his passport copy, please? Yeah, I will send it now. Thank you. Anil Pawar. An Indian criminal has been arrested in Thailand for using fake passport. I want him to be deported back to India immediately. Okay, sir. Please come. Please have a seat, sir. Ambassador is in a meeting, sir. వాడక్కడ ఎలా చిక్కాడో నాకు అర్థం కావట్లేదు. థాయిలాండ్ లో ఉన్న మన వాళ్ళు హైయర్ అఫీషియల్స్ అందరితోనూ మాట్లాడండి. ఐ వాంట్ మై సన్ బ్యాక్. డు యు ఆల్ అండర్స్టాండ్? ఎస్ సార్. హలో. నీ కొడుకుని థాయిలాండ్ పోలీసుల నుంచి రిలీజ్ కు ప్రయత్నిస్తున్నట్టున్నావు. హూస్ దిస్? ఆదిత్య అరుణాచలం, కమిషనర్ ఆఫ్ పోలీస్, ముంబై. నీ వాళ్ళెంత ట్రై చేసినా థాయిలాండ్ పోలీసులు నీ కొడుకుని బయటికి వదలరు. నేను సలహా ఇవ్వనా? నువ్వు ఒక ఇండస్ట్రియలిస్ట్ చెప్తే థాయిలాండ్ గవర్నమెంట్ వినిపించుకోదు, కానీ ఇండియన్ గవర్నమెంట్ చెప్తే వింటుంది. నాసిక్ జైల్లో ఉన్నది నీ కొడుకేనని చెప్పి 8 మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ సైన్ చేసించారు. అది అబద్ధమని ప్రూవ్ అయిందంటే గవర్నమెంట్ షేక్ అవుతుంది. ఇది వాళ్ళతో చెప్పండి, ఒడికిపోతారు. ఇండియన్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తో మాట్లాడమన్నది. వెంటనే నీ కొడుకు రిలీజ్ చేస్తారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా హెల్ప్ చేస్తున్నాం. ఇది మైండ్ లో ఉంచుకొని మాకు అప్పుడప్పుడు కోఆపరేట్ చేయండి బాస్. ఆ కమిషనరే ఫోన్ చేసి మనకి ఐడియా ఇస్తున్నాడు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. బెదిరిస్తున్నట్టు ఉన్నాడు, ఐడియాను ఇస్తున్నాడు. కొత్త వ్యూహం ఏదైనా? నాకు తెలిసి ఇందులో ఏ వ్యూహం లేదు. వాడు చెప్పినట్టే మన అజయ్ని థాయిలాండ్ నుంచి రప్పించేవే అనుకో, వచ్చేకే విదేశాలకు పంపించేస్తే సరే. ఈ పాటికి అబద్ధం చెప్పిన 8 మంది ఆఫీసర్లు ఇండియన్ గవర్నమెంట్ ముందు నిలబడి ఉంటారు. ఇండియన్ గవర్నమెంట్ థాయిలాండ్ గవర్నమెంట్ తో వాడిని రిలీజ్ చేయమని అడుగుతుంది. ఆ గవర్నమెంట్ ఈ ఎంబసీకి ఫోన్ చేస్తుంది. వీళ్ళ పాస్పోర్ట్ ని ఒరిజినల్ అని చెప్పడానికి ఇప్పుడు మనల్ని పిలుస్తారు. See, Mr. Commissioner, I just spoke with the Thailand government. They have confirmed that the passport copy you gave and the person they have arrested are the same. There is no confusion, sir. Our Thailand police has released you. I appreciate it. ఎలా ఉన్నావు? షాక్ అయ్యావా? నా పేరు మీకు నువ్వే అజయ్ మల్హోత్రా అని ప్రూవ్ అయింది కదా నాన్న. ఇక మన మధ్య ఉంది. నేను నిన్నేం చేయలేకపోయాను కదా. అవును, నువ్వు ముసలివాడనే వెతికి చంపుతావట, అదేంటి నాన్న? ఏముంది సార్, ముసలోడని చంపడం మహా ఈజీ. వాళ్ళు పరిగెత్తను లేరు, తిరిగి కొట్టను లేరు. అవును కదా? అవును, అందుకే వాళ్ళని టార్గెట్ గా పెట్టుకుని చంపుతున్నాను. వాళ్ళని చంపడం చాలా ఈజీ. ఈజీ, జమ్మని టకటక చంపేయచ్చు. అజయ్ మల్హోత్రా వాజ్ షాట్ డెడ్ బై కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. ఆఫీసర్స్ కి ప్రెస్ కి చెప్పండి, పోస్ట్ మార్టం అవ్వగానే బాడీని ప్రజల ముందు పెట్టబోతున్నారని చెప్పి ప్రెస్ కి న్యూస్ ఇవ్వండి. ఆ చూపేంటి? ఒరిజినల్ గానే విలన్ నమ్మా. ఇదెలా ఉంది? ఇక నీ కొడుకు విషయంలో ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే బాడీని హైకోర్టు జడ్జి వచ్చి చెక్ చేస్తాడు. ఆ తర్వాత జనం కోసం, ప్రెస్ వాళ్ళ కోసం బాడీని జైలు నుంచి బయటికి తీసుకొస్తారు. అంతవరకు కనుక మనం ఆగేవనుకో, జనానికి మన వ్యక్తిని మార్చినట్టు తెలిసిపోతుంది. యాక్చువల్గా ప్రాబ్లం మనకి మాత్రమే కాదు,
మనకి సహాయపడ్డారు చూడు, వాళ్ళందరికీ, ఇంక్లూడింగ్ బోత్ ద గవర్నమెంట్స్. మేమందరం ఇరుక్కున్నాం, ఏకంగా చావబోతున్నాం. ఒక్క నీ కొడుకుని కాపాడుతున్నాం. హలో, స్పీకర్లో పెట్టు నాన్న. ముందే దొరుకుంటే ప్రాక్సీలో మీరు మాత్రమే దొరుకుండేవాళ్ళు. ఇప్పుడు 2 జడ్జీలు, రూలింగ్ పార్టీ, ఆపోజిట్ పార్టీ, హోమ్ మినిస్టర్, ఒక కలెక్టర్, ఇండియా, థాయిలాండ్ 2 కంట్రీలు ఇన్వాల్వ్డ్. ఇంటర్నేషనల్ న్యూస్ కదా. ఇప్పుడు తప్పించుకోవటం ఎలాగని మొహాలు మాడుంటాయే. నేను ఒక ఐడియా ఇవ్వనా? 1 నేరాన్ని నొప్పుకొని లోపలికి వెళ్ళడం, నువ్వు నీ కొడుకుతో సహా అందరూ. ఇంకొకటి, థాయిలాండ్ నుంచి నీ కొడుకుని రహస్యంగా రప్పించి వాడిని అక్కడే షూట్ చేసి బాడీని జైల్లోంచి బయటకు తీసుకురావడం. 1 ఎక్కువ, 11 ఎక్కువ, మీరే నిర్ణయించారు. మీకు తెలుసు, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీస్ ఇంత హెల్ప్ చేస్తుంది. ఇది మైండ్ లో ఉంచుకొని మాకు అప్పుడప్పుడు కోఆపరేట్ చేయండి, ఓకే? ప్రస్తుతం మన రిపోర్టర్లందరూ నాసిక్ జైలు వద్దే ఉన్నారు. అక్కడ భారీగా వర్షం కురుస్తున్న కారణంగా అజయ్ మల్హోత్రా భౌతిక కాయం ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుందని కమిషనర్ ఆదిత్య అరుణాచలం తెలియజేశారు. మరణించింది అజయ్ మల్హోత్రానా లేక వేరే ఎవరైనా వ్యక్తా అనే అనుమానం తలెత్తడంతో భౌతిక కాయాన్ని చూసిన తర్వాత సరైన సమాధానం వెలువడుతుందని ఆశించొచ్చు. వారు చెప్పిన 2 దారులు తప్ప నాకంటూ ఏ దారి తోచట్లేదు. ఇప్పుడు మనమందరం ఎస్కేప్ అవటానికి నా కొడుకుని బలి ఇవ్వమంటారు, అంతేనా? నీ కొడుకుని కాపాడిపోయి ఇప్పుడు మేము అందరము ఇరుక్కున్నాం. ఈ వయసులో జైలుకు పొమ్మంటావా? ఇప్పుడు అందరినీ సేవ్ చేయటం నీ డ్యూటీ. చూడండి, మీకు తోచినట్టు చేసుకోండి, నాతో ఏం చెప్పక్కర్లేదు. పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నాం. ప్రైవేట్ జెట్లో థాయిలాండ్ నుంచి బయలుదేరాడు. అతనికి ఈ విషయం చెప్పలేదు. లిజన్, ఏం చేయాలనుకున్నా డూ ఇట్ ఫాస్ట్. నెక్స్ట్ థాయిలాండ్ కాదు, ఆమ్స్టర్డామ్ వస్తావా? ఏంటయ్యో, మెయిన్ గేట్ దగ్గర ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఏంటి కథ? ఏం మాట్లాడరా? నేను ఎక్కువసేపు డెడ్ బాడీలా నటించలేను. 9 inches సార్. డెడ్ బాడీ కోసం నువ్వు నటించక్కర్లేదు. Ajay Malhotra has been shot dead and replaced. చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళు. బాధపడకు, గుండె నిబ్బరం చేసుకో. మీ ఆవిడ్ని చూడు ఎలా ఉందో, ఊలుకోలేదు, పలుకోలేదు. ఏం జరుగుతుందో ఏమో. వాడికి విషయం తెలిస్తే ఉగ్రుడవుతాడు. వీడు నా కొడుకు కాదు. 27 సంవత్సరాలకు ముందు బోరివెల్లిలో పోలీసుల్ని సజీవ దహనం చేసి తప్పించుకెళ్లాడే ఆ హరి చోప్రా ముద్దుల కొడుకురా. 2 ఏళ్ల వయసులో నాకు అప్పగించాడు. అప్పుడప్పుడు తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చేవాడిని. వారిప్పుడు వచ్చి అడిగితే నేనేం చేయను. అందరినీ ఒకేసారి లేపేస్తాను. ఇన్ని సంవత్సరాలుగా మీ అందరికీ నేను లీడర్గా ఉన్నందుకు గర్వంగానూ ఉంది, ఆనందంగానూ ఉంది. మీలో ఒక్కరు నా తర్వాత ఈ బాధ్యతను తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసుల్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి. ఆ సమర్థత గల వ్యక్తి మీలో ఒకే ఒక్కడున్నాడు.
హరి చోప్రా. నా తర్వాత నా స్థానంలోకి రాబోయేది హరి చోప్రా అని తెలిస్తే ముంబై పోలీస్ యూనిఫామ్ కల్లో కనబడ్డ గసగస ఉనికిపోతారు. ఐఎమ్ సారీ హరి, నీ కొడుకుని ముంబై పోలీసులు చంపేశారు. ఐఎమ్ రియలీ సారీ. Come here. అరే నమస్కారం నమస్కారం. అమ్మాయి రెడీ అవుతుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. తొందరగా రమ్మనండి సార్, అందరూ వచ్చేస్తున్నారు. రామా వచ్చేసింది. ఇదిగో నా కూతురు. హలో. నమస్కారం చేయరా. You look gorgeous. You look so pretty. You look so hot. ఇద్దరికి పెళ్ళయ్యాక వీల్ మూవ్ టు లండన్. సారీ గైస్, నా కూతుర్ని విదేశాలకు పంపను. మీకు నచ్చితే మీ డీటెయిల్స్ ఈమెయిల్ చేయండి. ఓకే? Can I have your daughter's number? తండ్రిని పట్టుకొని. సారీ గైస్, సారీ. మా నాన్నగారి పెళ్ళైన తర్వాతే నేను చేసుకుంటాను. ఓకే, ముందు మూసి. ఇక మీరు తెల్లదొరసాన్ని చూసి పెళ్లి చేసుకోండి. ఆన్లైన్ మ్యాట్రిమోనీమా? ముందా లిల్లీ లైన్ లో పెట్టాలన్న ధ్యాస ఉందా మీకు? ఇటువంటి ఓ బిడ్డ ఏ అబ్బకైనా కలువునా అబ్బా? అది సర్లే, నేను కొంచెం ట్రై చేస్తున్నానమ్మా. మీరు కొంచెం ట్రై చేసే లోపు నేను 2 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. వెళ్ళి ఐ వాంట్ టు మ్యారీ యు అని ఎప్పుడు చెప్తారు? ఇవాళ అష్టమి, రేపు నవమి, ఆ తరువాత గౌతమి. ఇలా చూడమ్మా, రేపు సోమవారం, గుడ్ డే. 9:30 to 10:30 మంచి టైం. తెల్లారగానే బొజ్జగణపై పూజ చేసి ముదిరిన కొబ్బరికాయలు 31 కొట్టేసి ఇష్టదేవత కులదేవత. సార్ ఏం సార్ గృహప్రవేశం చేస్తున్నట్టు చెప్తున్నారు? ఇది లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టు లేదు, అంతేనంట. గణపతి హోమం చేస్తున్నట్టు ఉంది. సరేరా, ఎలాగో నువ్వే చెప్పు. ఎలాగో చెప్పగలిగితే నాకు ఎప్పుడో పెళ్ళేది కదా సార్. సరే ట్రై చేస్తా. ముందు మనం సర్ప్రైజ్ లిల్లీ డాడ్. ఎప్పుడు చూడు లిల్లీ. సార్ తనే ఫోన్ చేసింది సార్, రండి సార్ మాట్లాడదాం. వస్తున్నానమ్మా, నువ్వే మాట్లాడు. హాయ్ వల్లి. హలో, హాయ్ లిల్లీ. ఇద్దరే నాన్నున్నారా? ఉన్నారు, ఇస్తున్నా. నేను స్పీకర్ లో వింటూనే ఉన్నాను. మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఐశ్వర్య మ్యారేజ్ హాల్ అందరి వెస్ట్ రాగలరా? ఇవాళ అష్టమండి. వస్తానని చెప్పు నాన్న. సరేనండి, వస్తానండి. ఓకే, థాంక్యూ. సూపర్. నువ్వు నాతో వెళ్ళు. అదేగా నా పని. ఉండండి, కూలింగ్ గ్లాస్ తీయండి, పెట్టుకోండి. ఇలా స్టైల్ గా వెళ్ళండి నాన్న. అమ్మా, ఆయన మామూలుగా నడిస్తేనే స్టైల్ అమ్మా. మన స్టైల్ ఎలా ఉంది? పో. ఇట్స్ ఓకే సార్. షూ వదిలేశారు, చేత్తో పట్టుకురారా. హలో, నేను వినోద్ మల్హోత్రా మాట్లాడుతున్నాను. ఏంటి? మీ నాన్న ఉన్నారా? లేరు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. నేను పెద్ద ఆపదలో ఉన్నాను. ఆ ఆపద నా ఒక్కడికి కాదు, మీకు కూడా. మీ నాన్నని ఫోన్ చేయమని చెప్పు. అలాగే. థ్యాంక్ యూ. ఎందుకు పెళ్లి మండపానికి రమ్మంది? ఏముంది, మిమ్మల్ని నమ్ముకుంటే పెళ్లి 40 ఏళ్ళ దాకా లాగేట్టున్నారు. అందుకే డైరెక్ట్ గా పెళ్లి ఫిక్స్ చేసి ఉంటది. అంతేనంటావు? అవును సార్. సర్ప్రైజ్ బర్త్డే మళ్ళీ సర్ప్రైజ్ మ్యారేజ్. సర్ప్రైజ్ మ్యారేజా? ఛాన్సే లేదు. వల్లి రావాలి, పెద్దవాళ్ళని అడగాలి. పెద్దవాళ్ళ? అవతార్ బాబాజీ గారా? ఆయనే సార్ మీకన్నా పెద్దవారు, అందుకే అన్నాను. రారా కదా. పదండి సార్, పదండి. హలో, నమస్కారం. నమస్కారం అండి. ఏంటి ఉన్నట్టుండే? వీరు మా నాన్న, అమ్మ, నమస్కారం, మా పెద్ద నాన్న కొడుకు. వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్. లిల్లీ ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. ఓహో, ఫిక్స్ అయింది సార్, మిమ్మల్ని చూస్తున్నారు.
నన్నెందుకు రమ్మన్నారు ఇక్కడికి సడన్ గా? అది సిగ్గుపడకుండా చెప్పండి. పాప చైన్ కనిపించట్లేదు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాం. వెంటనే మీరు గుర్తుకొచ్చారు, అందుకే మీకు ఫోన్. ఏం వద్దు, ఇట్స్ ఓకే. లిల్లీ అంటూ ఉంటుంది సిటీ కమిషనర్ నా ఫ్రెండ్ అని. మేమే నమ్మలేదు. సార్, వీరు మన గత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు కదా? 1998లో తీసుకుంది. అవార్డు తీసుకున్నారు. అప్పుడు లిల్లీకి వయసు 11 ఏళ్ళు అనుకుంటాను. సార్, తను మీ కూతురా? అవునండి. నైస్. లిల్లీ ఒకతే ఆడపిల్ల 2 కుటుంబాలకి. గారాబం ఎక్కువ. పెళ్లి చేసుకోనని మొండి పట్టు పట్టింది. దాంతో పిన్ని బాబాయిలకి భయం. వయసు వచ్చింది, బంధుత్వాల పేరుతో ఎవరైనా దాని మనసో గునసో మార్చేస్తారేమోనని. కన్నవాళ్ల వేదన ఎలా ఉంటుందో ఓ ఆడపిల్ల తండ్రిగా మీకు తెలుసుగా సార్. నిన్నక్కడ పెళ్లిలో చూశాను. నేను వచ్చేటప్పుడు నాతో 4 ఫ్రెండ్స్ వాళ్ళు వస్తానన్నారు. నేనే వద్దు సార్, సిటీ కమిషనర్, ముందు మర్యాదగా చెప్పి చూద్దామన్నాను. ఇప్పుడు మీ కూతురే సడన్గా మీలాంటి వ్యక్తిని ప్రేమించి ఇంటికి తీసుకొస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? నా 6వ ఏట అమ్మను పోగొట్టుకున్నాను. నేనన్నా పర్వాలేదు. వల్లి తన 2వ ఏటే అమ్మకు దూరమైంది. అమ్మ వాసన తగలాలని వాళ్ళమ్మ పాత చీరను నా గుండెల మీద వేసుకుని దాని మీద తన నిద్రపుచ్చేవాడి. వల్లికి మొండితనం తెలియదు, కోపంగా మాట్లాడడం తెలియదు. తను ఆశపడిందల్లా లిల్లీని మాత్రమే. మీకు తెలుసు, ఈ పోలీసు ఉద్యోగం రిస్క్తో కూడిందని, ఆపదలుంటాయని. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఒకవేళ నాకేదైనా జరిగితే తనకి తోడుగా ఉంటుందేమో అనుకుని నేను ఇందుకు ఒప్పుకున్నాను. డోంట్ వరీ, ఇక మీద మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఓకే? ఏమీ తీసుకోకుండా వెళ్తున్నారు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడొచ్చావు? ఏమైంది? వాట్ హ్యాపెండ్? చెట్టు తల్లి, తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను. I'm so sorry, Dad. I'm so sorry. Please. నా మూలంగానే ఎవరెవరో మిమ్మల్ని. Sorry, నవ్వా. అతను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా? లేదు, ఆ మాట మీతో అనకూడదు. ఆ మాట నన్ను ఆయన ఎవరు మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళకుండా మీకు లేదు. ఓకే, ఓకే, ఓ పని చేద్దాం. బయటికి వెళ్దాం. నువ్వు నేను నా తండ్రిలా యూనిఫామ్, డ్యూటీ అన్ని వదిలే. ఓకే, మన ఇద్దరమే బయటికి వెళ్దాం. We will cheer up. Come on. Yeah. That's the spirit. Yes. ఈ ప్లేస్ సేఫేనా? ఇది నా పాత టీవీ ఛానల్ ఆఫీస్. ఇప్పుడు ఫంక్షన్లో లేదు. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడున్న వాళ్ళందరూ క్రిమినల్స్లో వెరీ ఫేమస్. వాడు ఎక్కడున్నాడు? లోపల భయంతో వణుకుతున్నాడు. బాయ్, ఇంతవరకు నా బిడ్డలాగా నీ కొడుకుని పెంచాను. ఆ కమిషనరే కూర్చారా, కాల్చారా? లేదు బాయ్, వాడికి మన ఆచార ప్రకారం పద్ధతిగా టిక్సే ఏకదం. నీకొక గిఫ్ట్ తీసుకొచ్చా. కమ్ కమ్ కమ్, ఇవ్వు.
ఓ బ్యూటిఫుల్, అందంగా ఉంది కదా. దీంతో పొడిచి లోపల గొడుగులా విచ్చుకుంటుంది. ఇలా తిప్పి బయటికి లాగాకే ముయ్యడం కుదురుతుంది. వద్దు, నా మాట విను బాయ్. బాయ్. జర్మన్ మేడ్, బ్యూటిఫుల్. కూర్చున్నా. వద్దు బాయ్, వద్దు. నేను దీన్ని కూర్చుతా. నా మాట కొంచెం విడు బాయ్. బాయ్, నేను చెప్పేది విడు బాయ్, ప్లీజ్. దిస్ ఇస్ ఫర్ మై సన్. రేయ్, తెగారుస్తున్నాడు రా. తీసుకుపోండి, పోండి పోండి. వచ్చేటప్పుడు నా కత్తి తీసుకురండి. దట్ ఈస్ మై ఫేవరెట్. ఆ పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడిని చంపాక పోలీస్ యూనిఫామ్ అంటేనే గజ గజ వణకాలి. शाहरुख ने अपनी गाड़ी को स्टार्टर मारा, गाड़ी शाहरुख की आवाज में स्टार्ट हो रही. హలో, హలో వల్లి, ఎక్కడున్నారు? ఇన్ఫినిటీ మాల్, మలాడ్. సార్ కూడా ఉన్నారుగా? అవును. ఎస్కార్ట్ లేకుండా మీరు ఎల్లుండకూడదు. ఒక్కరోజేగా సార్. ఓకే, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. వినోద్ మల్హోత్రా మిస్సింగ్. ఏమయ్యాడో తెలియదు. మీరనేది? సార్కి మీరేం చెప్పకండి. ఎవ్రీ 15 minutes మీరు ఎక్కడున్నదే నాకు టెక్స్ట్ ఇవ్వండి. ఓకే సార్, ష్యూర్. సిడా. భయం వేస్తుందా? लगता है ये तो वो कमिश्नर आदित्य अरुणाचलम. नमस्ते. टीवी में देखा ना? हाँ. Zoom in a little bit. Oh. This looks like hemorrhage. Yes, sir. A little down. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఎప్పుడు కాన్షియస్లోకి వస్తారు? సార్కి ఇప్పుడు కంకషన్ ఏర్పడింది. ఇట్స్ అ టైప్ ఆఫ్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ. ఇంకో 5 hours అన్కాన్షియస్గా ఉంటారు. ఆయనకి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. He should be all right. Thank you, doctor. Thank you so much. Sit down. Please, కూర్చో. చూడమ్మా, నీ స్థితి తలుచుకుంటేనే నాకు కాస్త కంగారుగా ఉంది. నీ బ్రెయిన్లో ఒక 3 చోట్ల బ్లడ్ లీక్ ఉంది. అండ్ బ్లడ్ లీక్ ఎక్కువ అవుతుంది. ఇంకో 2 hours ఆ బ్లడ్ అంతా లీక్ అయి నీ టిష్యూస్లో స్ప్రెడ్ అయి నీ బ్రెయిన్లో దీన్ని సబ్డ్యూరల్ హెమటమా అంటారు. చెప్పండి. మీతో పాటు ఎవరైనా వచ్చారా? మీ బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా? బుద్ధిరిగాక మా నాన్నే నాకు అమ్మ, ఫ్రెండ్, సర్వం. వారికి స్పృహ రావడానికి ఓ 5 గంటలు అవ్వచ్చు. కానీ నీకు జస్ట్ ఇక 2 గంటలే.
explain it to you. I'm sorry. ఉన్న కాసేపు వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఉంటాం. ఏమైంది? ఏం జరిగింది? వాడు ఎప్పుడు చచ్చాడు? నా చేతులతో చంపాలనుకున్నా. ఎలా చచ్చాడు? సార్ వాడికి బిజినెస్ లో శత్రువులు ఉన్నారు. ఈ అటెంప్ట్ వాడికి 4సారి సార్. నో, ఏదో తప్పు జరిగింది. కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ అవ్వట్లేదు. మీరు ఎమోషన్ అవ్వకూడదు సార్. మీ ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు సార్. ప్లీజ్ సార్ పాత కక్షలతో ఎవరో చూస్తుంటారు సార్. మేము ఎంక్వైరీ చేస్తాం. నా కూతురుని ఎవరో యాక్సిడెంట్ చేసి చంపారు. వినోద్ మల్హోత్రాని ఎవరో చంపారు. ఆ చంపిన వాళ్ళు ఎవరు? వాళ్ళెవరు? వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందా? సంబంధం లేదా? ఎవరినో పట్టుకోమని నా మనసు అంటోంది. ఎవరిని పట్టుకోవాలి? ఎక్కడికో వెళ్ళని నా బుద్ధి అంటోంది. కానీ ఎక్కడికి వెళ్ళాలి? లేపేస్తా. ముంబైలో ఉన్న రౌడీలందరినీ లేపేస్తా. అప్పటి నుంచే కమిషనర్ గారు ఇలా వైలెంట్ గా మారిపోయారు. సారీ మ్యామ్, మిమ్మల్ని గన్ పాయింట్లో పెట్టి రిపోర్ట్ తీసుకున్నారని విన్నాను. మీ చేత బలవంతంగా సంతకం చేయించుకున్న పేపర్స్ని తిరిగి తీసుకొచ్చాను. వారి మీద యాక్షన్ తీసుకోకుండా మీరు చూడండి ప్లీజ్. ఇది డిసైడ్ చేసేది నేను కాదు. నే కేవలం హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ గుర్తుంచుకో. కోర్ట్ లాగే ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్. నేను రిపోర్ట్ పంపిస్తాను. నా పైనున్న అఫీషియల్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఆదిత్య అరుణాచలం ఉద్యోగం కూడా పోవచ్చు. అంతవరకు ఆయన ఇంకో ఎన్కౌంటర్ చేయకుండా మీరు చూసుకోవాలి. మీలో ఇద్దరైనా నిజం చెప్పండి. ఈ గన్లో 6 బుల్లెట్లే ఉన్నాయి. మీరు 8 మంది ఉన్నారు. నువ్వు చెప్పు. సార్ మాకు ఏ విషయం తెలియదు సార్. మాట్లాడుకుంటున్నాం కదా, ఏడవాలనుకుంటే సైలెంట్ గా నువ్వు చెప్పు. సార్ నిజం సార్, ఈ అటాక్ ఎవరు చేశారో తెలియదు సార్. మరెవరు చేశారు? తెలియదు సార్, నమ్మండి సార్. సార్ మీ అమ్మాయికి జరిగిన యాక్సిడెంట్ తో మా వాళ్ళు ఎవరికి సంబంధం లేదు సార్. వినోద్ మల్హోత్రా చావుకి మా వాళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు సార్. వద్దు సార్, పోరా చెప్పు. సార్ ఏం చేయలేదు సార్. సార్ వినోద్ మల్హోత్రాకి గుల్షన్ కుమార్ కి సమస్యలు ఉన్నాయి సార్. సార్ గన్ షూట్ కూడా చేసుకున్నారు సార్. వాళ్ళని పట్టుకుని అడగండి సార్. వాడేవాడు? చంపాలి అనుకుంటే చంపుకోండి, కానీ వినోద్ మల్హోత్రాని చంపింది మేం కాదు. వినోద్ మల్హోత్రా నీ కూతుర్ని చంపాడు. వాడినెవడో చంపాడు. అది నీకు మంచిదే కదా. ఇప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు? పిచ్చెక్కినాళ్ళ రెచ్చిపోయి ఎన్కౌంటర్లు చేస్తున్నావు. ఆ కమిషనర్ మహా ఆవేశపరుడు. చంపిన వాళ్ళెవరో కనిపెట్టే ప్రాసెస్లో ఇంతవరకు 13 మందిని ఎన్కౌంటర్ చేశాడు. యాక్చువల్లీ వాడితో పాటు వాడి కూతురుని చంపాలనుకున్నాను, కానీ వాడి కూతురు ప్రాణాలతో ఉన్న ఆ 2 గంటలు వీడి స్పృహలో లేడు. ఆ తర్వాత వీడికి తెలియవచ్చాక కూతురు ఎక్కడని చూస్తే అది చచ్చి ఊరుకుంది. కోపంలో వినోద్ మల్హోత్రాని చంపబోయాడా, వాడు ఆల్రెడీ చచ్చున్నాడు కదా. అప్పుడు వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు చూడు.
దాంతో నేను వాడు చచ్చినంతగా ఆనందపడ్డాను. ఇప్పుడైనా వాడిని చంపొచ్చు కదా. నా 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 రాజుల కాలంలో విప్లవకారుల్ని పట్టుకుంటే చంపేవాళ్ళు కాదు, కళ్ళు తోడేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? చంపితే ఆ రాజు ఉన్నంత కాలం విప్లవకారుడు పేరు ఉంటుంది. వాడికి శిలా విగ్రహం పెడతారు. అది చూసి ఇంకొకడు వస్తాడు. అదే కళ్ళు తీసేస్తే పూట తిండి కోసం ముష్టెత్తుకుంటూ నడి వీధిలో దిక్కుముక్కలే కాళ్ళాడతాడు. దాంతో వాడిని చూసిన ఎవరైనా రాజుగారికి లొంగి బతకాల్సిందే. నేను ఆ కమిషనర్ గాడికున్న ఉద్యోగాన్ని ఊడగొడతాను. నిలవ నీడ లేకుండా చేస్తాను. వాడు చచ్చిపోయాక న్యూస్ అప్పుడు ఫ్రంట్ పేజీలో రాదు, అట్టడుగు పేజీలో అంగుళం సైజులో వస్తుంది. వాడు చేసే ఎన్కౌంటర్లన్నింటినీ వాడి దగ్గరున్న పోలీస్ టీమే కవర్ చేస్తోంది. ఇక ఉద్యోగం ఎలా పోతుంది? ఎవరో చేస్తే వాళ్ళు కవర్ చేస్తున్నారు. అదే వాళ్ళు చేస్తే డాక్టర్ గారితో మాట్లాడాను. మీ ట్రీట్మెంట్ ఇంకా పూర్తవలేదట. 12 రోజులుగా డే అండ్ నైట్ డ్యూటీలో ఉన్నారు. వీళ్ళు కూడా రెస్ట్ లేకుండా మీతోటే. నన్ను మర్చిపోయారు కదూ. ఇంకా డ్యూటీ అవ్వలేదు. ఎప్పుడవుతుందో తెలీదు. పోలీస్ ఉద్యోగం ఇలాగే ఉంటుంది. సరే, ఫోన్ స్పీకర్లో పెట్టండి. హాయ్ బుజ్జి తల్లి, ఏడవకురా. ఏం చక్కా తిని పడుకోవాలి, ఓకేనా? మీరు కాస్త రెస్ట్ తీసుకుంటే వీళ్ళు కూడా. పాపకి అన్నం పెట్టి పడుకోబెట్టండి. సంతోష్, బాయ్. గైస్, సర్ ఇస్ కాలింగ్. సారీ, మీ అందరికి చాలా శ్రమ కలిగించాను. నా కూతురు డెత్లో ఇంతవరకు ఒక క్లూ కూడా దొరకలేదు. ఎవరిని అనుమానించాలో తెలియట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అందరూ ఇళ్ళకి వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి రేపు రండి. వెళ్ళండి. సార్, మీరు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తే అక్కడ ఎవరున్నారు? సరిగ్గా భోజనం కూడా చేయలేదు. పొద్దున్నుంచి మీరు ఎవరు తినలేదు కదా. ఉండండి, ఫుడ్ ఆర్డర్ ఇస్తాను. ఫోన్ ఏమైంది? నీ ఫోన్ ఉంది కదా, ఫుడ్ ఆర్డర్ సీరియస్ ఇంజరీస్ లా ఉన్నాయి. లేదు సార్, స్మాల్ ఇంజురీయే. ఆపోజిట్ పార్టీలో 5 ఖాళీ సార్. సారీ, అంతా నా వల్లే. ఏంటి సార్ మీరు సారీ చెప్తారు? నిన్న నడి రోడ్లో గన్ షూట్. అందరూ ఎవరు? ఇంతకు ముందు కమిషనర్ ఎన్కౌంటర్ చేశాడుగా, వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు. ఆయన పర్సనల్ రివెంజ్ కోసం సైలెంట్ గా ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఊరుకుంటారా ఏంది? చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆయన అంటే ఇష్టం లేదు. వేరే దారి లేక భరిస్తున్నారు. సెస్ లో ఎవరైనా చచ్చారమో అది చూడండి. వాడు మెంటల్ అయ్యాడండి. వీళ్ళు ఎప్పుడు ఇంతే సార్. నోట్లు చూస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. అవి ఇస్తే మన పక్క మాట్లాడతారు సార్. సార్, హ్యూమన్ రైట్స్ కమిషన్ రిపోర్ట్స్ పంపారు సార్. జరిగిన షూట్అవుట్ కారణంగా మిమ్మల్ని సస్పెండ్ అండ్ ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఎక్స్పెక్టెడ్. నైస్. నో నో, అరుణాచలం, ఆదిత్య అరుణాచలం. నేను బయలుదేరుతున్నాను.
ఇక మీద నీకు ఈ వాచ్ మెసేజ్ ద్వారా జీతం, ఈ సమస్యలు ఏముండవు. సార్, పాప చనిపోయే 2 గంటల ముందు కూడా మాకు మెసేజ్ పంపింది. నీతో వేళకోళం ఆడినందుకు సారీ, నీ జీతం పంపుతున్నానని 3 లక్షల రూపాయలు నా అకౌంట్లో వేసింది సార్. నీతో మాట్లాడింది నాతో మాట్లాడకుండానే పోయింది. నాన్న, మీరు ఈ వీడియోని మీరు చూస్తున్నప్పుడు నేను బ్రతికుండను. మిమ్మల్ని వదిలి చాలా దూరం వెళ్ళుంటాను. సారీ నాన్న. వయసు మీద పడ్డాక మీకు అండగా నేను ఉండలేకపోయాను. చాలా బాధపడుంటారు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రోజు వినోద్ మల్హోత్రా నాకు ఒక ఫోన్ చేశారు. అప్పుడు వారి ప్రాణాలకి ప్రమాదం అని, మన ప్రాణాలకి ప్రమాదం అని అన్నారు. అప్పుడు నేను అది నమ్మలేదు. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత అది నిజమని తెలిసింది. నేను పోయాక అందుకు వినోద్ మల్హోత్రానే కారణమని మీరు అనుకుంటారు. కానీ అది తప్పు నాన్న. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత వినోద్ మల్హోత్రాని ఎవరైనా చంపేస్తుంటే ఆయన్ని చంపిన వాళ్ళే నన్ను చంపుంటారు. నేను లేనని మీరు కృంగిపోకూడదు. నా కోసం అలా కృంగిపోయారంటే ఆ క్షణమే నేను చచ్చినట్టు అర్థం. నన్ను చంపితే మీరు బెదిరిపోతారనుకుని ఉంటారు. కానీ మీరు అలా అవ్వకూడదు. మీరు అదే పౌరుషంతో ఉండాలి. మునుపటి కన్నా 10 ఎక్కువగా మీరు ఉండాలి. వాళ్ళు అనుక్షణం ఫాలో అవుతుంటారని మర్చిపోకండి. వాళ్ళంతా చూడకుండా మాత్రం ఈ ఊరిని వదిలి వెళ్ళకండి. ఇక్కడ వెనకాల కొంచెం నొప్పిగా ఉంది. ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరంటే నాకు ప్రాణం. Sorry, sir. I heard today is your last day, sir. సార్ రండి సార్, ప్లీజ్ సిట్ డౌన్. సార్, ప్రోటోకాల్ ప్రకారం మీరు యూనిఫామ్ వేసుకోకూడదు సార్. అది తెలిసే వేసుకున్నాను, పోరా. మిస్టర్ ఆదిత్య, ఫిజికల్ ఫిట్నెస్ లేదని సస్పెండ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. మీరే వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే డీసెంట్గా ఉంటుంది. డిసైడ్ యువర్ సెల్ఫ్. రిజైన్ ఆర్ రిటైర్. ఆన్ డ్యూటీ సార్. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం కోర్టు ఆర్డర్ ఇది. సార్, మీరు చెప్పేది పాత న్యూస్, నేను చెప్పేది ఫ్లాష్ న్యూస్. కోర్టులో నా మెంటల్ స్టెబిలిటీని, ఫిజికల్ స్టెబిలిటీని 4 రోజుల్లో ప్రూవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇదిగో కోర్టు ఆర్డర్.
ఎస్, బట్ కోర్టు ఇచ్చింది 4 days. ఈలోగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని జాబ్లో తిరిగి చేరటం అన్నది ఈ వయసులో మరీ కష్టం. సార్, ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి వయసు ఒట్టి నెంబరే. కుదరదు అనేది మీ ఉద్దేశం, కుదురుతుందనేది నా ఉద్దేశం. ఇట్స్ నాట్ పాసిబుల్ ఆదిత్య. కుదరదన్న దాన్ని కుదిరేలా చేయటమే నా అలవాటు. ఓకే, 4 రోజుల్లో ఫిజికల్ టెస్ట్కి రెడీ అవ్వండి. థ్యాంక్ యూ సార్. నేను పోయాక అందుకు వినోద్ మల్హోత్రానే కారణమని మీరు అనుకుంటారు, కానీ అది తప్పు నాన్న. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత వినోద్ మల్హోత్రాని ఎవరైనా చంపేస్తుంటే ఆయన చంపిన వాళ్ళని నన్ను చంపుంటారు. వల్లి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇందులో 3వ వాడు ఒకడున్నాడు. నాకు వినోద్ మల్హోత్రాకి మధ్యలో ఉన్నది వాడి కొడుకు. వాణ్ణి నేను చంపితే 3వ వాడెవడో మా ఇద్దరిని చంపడానికి ఎందుకు ప్రయత్నించినట్టు? సార్, మీరు చేయకండి. వాడి బైక్ తీసుకెళ్ళండి, మీ బైక్ కాదు. రేయ్, బైక్ నాది, వాడికి వాడుకోమనిచ్చాను. మీ ఇద్దరి మధ్య గొడవలు ఉంటే నా బైక్ ఎందుకు పగలగొట్టావరా? సార్, అది నాకేం తెలుసు సార్. వాడే వాడుకోరా అని నాకు ఇచ్చాడు. సార్, ఇన్స్పెక్టర్ ఆలోక్ యాదవ్ కాలింగ్ ఫ్రమ్ అడ్వకేట్ బెనర్జీస్ ఆఫీస్ సార్. సార్, మిస్టర్ మల్హోత్రా 5 సంవత్సరాలకు ముందు తన ఆస్తిని 2 కూతుర్ల పేర్ల మీద మాత్రమే రాసిచ్చారు. అతని కొడుకు పేరు మీద ఏ అసెట్ లేదు సార్. సార్, మసీన్ హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్ సూరజ్. మిస్సెస్ మల్హోత్రాకి 2004లో ఒక ఆడపిల్ల అండ్ 2007లో మరొక ఆడపిల్లని మాత్రమే మెడికల్ రికార్డులో ఉంది సార్. అండ్ సార్, ఇట్స్ కన్ఫర్మ్ దట్ ఆవిడకి 2 ఆడపిల్లలే. లెక్క కరెక్ట్ గా కుదిరింది. అప్పుడు అజయ్ మల్హోత్రా వినోద్ మల్హోత్రా సొంత కొడుకు కాదు. Damn, we got it. Mr. Aditya Arunachalam rejoining letter. This is the one, ma'am. Ajay Malhotra. హలో సార్, చనిపోయిన పిల్లాడి స్కూల్ రికార్డ్స్ అండ్ కాలేజ్ రికార్డ్స్ లో డేట్ ఆఫ్ బర్త్ July 11, 1990 అని ఉంది సార్. ఓకే, July 11th, 1990. మనోజ్. ఎస్ సార్. July 11th, 1990 ముంబై సిటీలో ఉన్న అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో పుట్టిన పిల్లలందరి పేరెంట్స్ లిస్ట్ తీయండి. తన కన్న బిడ్డని మరొకటి చేతికిచ్చి పెంచమన్నాడు అంటే వాడు డెఫినెట్ గా మనం వెతికే క్రిమినలే అయి ఉంటాడు. వాడు మన క్రిమినల్ లిస్ట్ లో ఉన్నాడని చూడండి. పిల్లలందరి పేరెంట్స్ పేర్ల లిస్టు లోగడ 30 ఏళ్ల క్రితం మనం పట్టుకున్న క్రిమినల్స్ పేరునున్న లిస్టుతో మ్యాచ్ అవుతుందేమో చూడండి. ఓకే సార్. సార్, ADGP హియర్. 30 ఏళ్లుగా వెతుకుతున్న నేరస్తుల వాంటెడ్ క్రిమినల్ నేమ్ లిస్ట్ అండ్ కార్పొరేషన్ బర్త్ నేమ్ లిస్ట్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ డెస్క్ సార్. Yes, sir. Both the data lists are verifying, sir. The most wanted Indian drug lord and criminal mobster, Harid Chopra, the man who's responsible for the police massacre in Borivali, Mumbai, and a wanted criminal since 1993. By Indian and other countries as well. He's been tracked down by Mumbai Commissioner Aditya Arunachalam, and the manhunt has been initiated to arrest him. Stephen Williams, Commissioner of the London Metropolitan Police. I am Sharaban Abdullah, Secretary General of the Dubai Police Force. Police Chief from Republic of China. I am Aditya Arunachalam, Commissioner of Police, Mumbai, India. We've been hunting Harry Chopra for 16 years now, but we've never been able to arrest him. And we'd like to send a counter-terrorist team to hunt him down. He is the one who brought the drugs into our country.
We have been chasing him for the past 7 years. We are ready to come there to put him down. We are ready to send our force. All right, officers. We'll discuss about this and get back to you. Thank you. దీని గురించి ఏమనుకుంటున్నారు కమిషనర్? సార్, హరి చోప్రా మన దేశంలో పుట్టినవాడు, మాతృభూమికి ద్రోహం చేసినవాడు, 27 సంవత్సరాలకు ముందు వాడిని పట్టుకోబోయిన 17 మంది పోలీసుల్ని సజీవ దహనం చేసినవాడు. అందువల్ల మన పోలీసుల మీద గౌరవం పోయింది. డ్రగ్స్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువైంది. ఇది వాడికి మనకి మధ్య ఉన్న లెక్క, పాత లెక్క. అది మనమే తేల్చాలి. వీళ్ళందరినీ ఇక ఏం జరగబోతోందని వేడుక మాత్రం చూడమనండి. 100% సార్. వీటన్నిటిని మించి వాడు పోలీసులను సజీవ దహనం చేసింది మార్చి 12. ఇవాళ మార్చి 10. రేపు లేదెల్లుండి అదే రోజున నే వాడిని చంపబోతున్నాను. నాకు మన పోలీసులే చాలు సార్. వాడు నన్ను ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఇక్కడ ఉన్నట్టు ఏ ఒక్కడు కనిపెట్టలేడు. వినోద్ మల్హోత్రాని ఎదిరించి నా కొడుకుని చంపి ముంబై మొత్తం క్లీన్ చేశాననుకుని రిలాక్స్ అయ్యాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే తన ఒక్కగానొక్క కూతురుని కాపాడుకోలేకపోయాడు. ముంబై పోలీస్ ప్రాణాలకి భయపడతారని మళ్లీ రుజువు చేస్తాను. నేను ముంబై పోలీసులకి బౌంటీ పెడతాను. ఎవరైనా సరే చంపొచ్చు. చంపిన తర్వాత ఇక్కడుండే బ్యాడ్జ్, ఇక్కడుండే స్టార్స్ ని గాని తీసుకొస్తే గ్రేడ్ కి తగ్గ పేమెంట్. కానిస్టేబుల్ 25 lakhs. Head Constable 50 lakhs. SI Inspector 1 crore. అంతకు పైన 2 crores. డీల్కి ఓకే అంటే హాఫ్ పేమెంట్ అడ్వాన్స్ గా ఇవ్వండి. పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే చస్తామన్న భయం కలగాలి. హలో సార్, 1 minute సార్. ఫోన్ సార్. హలో, సారీ సార్, కట్ అవ్వలేదు. నేనే పగలగొట్టాను సార్. వాడు ముంబైలోనే ఉన్నాడు. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. ఏ విదేశీ పోలీసులు వద్దు. వాడిని పట్టుకుంటా. ఎస్ ఎస్, నేను వాడిని పట్టుకుంటా. నేను వాడిని పట్టుకుంటా. వదిలిపెట్టను. వాడిని పట్టుకొని ఈ కత్తి కత్తి చ చ చ చ చ చ చ చ రక్తం. అలా చంపుతాను. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. తరచుగా ముంబై పోలీసులు చంపబడుతున్న కారణంగా అధిక సంఖ్యలో పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలకు భయపడి విధుల్లోకి రావట్లేదు. తగిన సిబ్బంది లేక నగరంలోని ఎన్నో పోలీస్ స్టేషన్లో వెలవెలబోతున్నాయి. గడిచిన 27 సంవత్సరాలకు ముందు హరి చోప్రా ఇదే మార్చి 12న బోరివిల్లిలో పోలీసుల్ని సజీవ దహనం చేసి తప్పించుకు పారిపోయిన విషయం గమనార్హం. అదేవిధంగా ఈ రోజు కూడా బ్లాక్ డేగా మారుతుందేమోనని పోలీసులు భావిస్తున్నారు. సార్, వాడు ఆచూకీగా కనిపెట్టలేకపోయాం. పోలీస్ ఫోర్స్ కూడా తగ్గింది సార్. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా భయపడుతున్నారు సార్. సార్, ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు విదేశీ పోలీసుల్ని రప్పించి వాడిని ఒక్క రోజులో పట్టుకుంటాను. ఆ తర్వాత విదేశాల్లో ఎవరిని పట్టుకోవాలన్న వాళ్ళు మనల్నే రమ్మనాలి.
ఎలా పట్టుకుంటాం సార్? క్రిమినల్స్ని పట్టుకోవాలంటే మనం వాళ్ళకన్నా క్రిమినల్స్గా ఉండాలి. కూర్చోండి కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఒక ముఖ్యమైన విషయం. 2005 అమెరికా ఫ్లోరిడా జైల్లో థామస్ గామర్ కేసు అని సాల్వ్ చేయలేని ఒక కేసు ఉండేది. దాన్ని టామీ రాయ్ అనే పోలీస్ మీలాంటి ఖైదీల ద్వారా సాల్వ్ చేశాడు. ఏ ఒక్క క్రిమినల్ ఒక్కడే ఎదగను లేడు, ఒక్కడే ఏ పని చెయ్యను లేడు. వాడి గురించి ఒక పోలీసు కూడా తెలియకపోవచ్చు, కానీ ఇంకో క్రిమినల్కి తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. కిందటి నెల నాకు యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. దానికి 2 రోజుల ముందు ఆ ఫోటో చూడండి. ఇండియా బార్డర్లో సరిహద్దు తీగల్ని కట్ చేసి ఎవడో ఒకడు లోపల ప్రవేశించాడు. వాడిని తీసుకెళ్ళటానికి ఓ బండి వచ్చింది. ఇదే ఆ టైర్ మార్క్. ఆ టైర్ వెడల్పు 10.4 ఇంచెస్. ముందు టైర్కి వెనక టైర్కి మధ్య గ్యాప్ 3119 మిల్లీమీటర్స్. అంటే ఆ వెహికల్ 8 మంది కూర్చోగల ఒక హెవీ వెహికల్. అందులో ఉన్న 7గురిలో ఎవరో ఒకరు మీకు తెలిసిన వాడై ఉండొచ్చు. ఇక్కడున్న మీ అందరికీ తలా ఒక ఫోన్ ఇస్తారు. ఇటువంటి పనులు చేసే క్రిమినల్స్ మీరు చూసిన వాళ్ళలో కలిసిన వాళ్ళలో ఉంటే వాళ్ళకి ట్రై చేయండి. మీరు కాల్ చేసే ప్రతి నెంబర్ ఈ కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. మొబైల్ లొకేషన్ కంప్యూటర్లో వస్తుంది. ఫోన్ ఆఫ్ చేసినా లొకేషన్ కనిపెట్టొచ్చు. మీరు జస్ట్ ఫోన్ చేసి విచారించండి. మీ ద్వారా ఓ చిన్న క్లూ దొరికినా జైలు శిక్ష సగానికి పైగా తగ్గిస్తాను. ఫ్యామిలీతో మాట్లాడే సమయాన్ని పెంచుతాను. ఓకేనా? ఆ పోలీస్ ఖైదీలందరికీ ఫోన్ ఇచ్చాడు. థామస్ గామర్ మెథడ్ని యూజ్ చేస్తాడు. నేను చూసుకుంటాను. 19th ఫ్లోర్ మొత్తం మనవాళ్లే. అంతమంది పోలీసులు ఇప్పుడు ముంబైలో లేరు. పోయాడా అని చెప్పారా? ఆధార్ వాడు జైల్లో చూసాం. ఎనీ లీడ్? సార్, వీళ్ళు ఫోన్ చేసిన నెంబర్స్ లో ఈ 6 నెంబర్లు మాత్రం గత 36 రోజులుగా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి సార్. హరి చోప్రా బార్డర్ లో ప్రవేశించిన డేట్ తో మ్యాచ్ అవుతున్నాయి. సిమ్ కార్డ్ రిమూవ్ చేశారు. సో ఇప్పుడున్న చోటు కనిపెట్టలేకపోతున్నాం. కానీ 13 రోజులకు ముందు ఒక్కడు మాత్రం సిమ్ కార్డ్ మార్చి 36 సెకండ్లు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు సార్. అప్పుడు వాడున్న చోటు ముంబై మీడియా టీవీ ఛానల్ ఓల్డ్ ఆఫీస్ సార్. సార్, ఇంకో విషయం, మీ గురించి రాంగ్ న్యూస్ పదే పదే చూపించింది ఈ ఛానలే సార్. ఓహో, అదెవరి ఛానల్? 1 సెకండ్ సార్. ప్రమోద్ గుప్తా సార్. ప్రమోద్ గుప్తా. వాడి మీద ఏదైనా పోలీస్ కేసు రిజిస్టర్ అయిందేమో చూడండి. ఎస్ సార్. ఇప్పుడేం లేదు సార్. 48 ఏళ్ల క్రితం 12 ఏళ్ల వయసులో జువెనైల్ ప్రిజనర్ బాలనేరస్తుల జైల్లో 10 నెలలు ఉన్నాడు సార్. ఆ టైంలో వాడితో ఉన్న సెల్మేట్స్ ఎవరు? 1 సెకండ్ సార్. సార్, తన సెల్మేట్ హరిహరన్ సార్. వాడితో పాటు ఉన్న 3వ సెల్మేట్ వినోద్ ప్రతాప్. ఆ హరిహరనే ఇప్పుడు హరి చోప్రా. ఈ వినోద్ ప్రతాప్ ఇప్పుడు వినోద్ మల్హోత్రా సార్. జైలు పక్షులు. ఇప్పుడు మన కోడి ముంబై మీడియా టీవీ ఛానల్లో ఉంది. గుడ్. సార్ మీరేం సార్? సార్ ఏంటయ్యా? సార్, ముంబై మీడియా టీవీ ఛానల్ ఓల్డ్ ఆఫీస్ 19 ఫోర్స్ సార్. అక్కడ దాదాపు 1000 మంది ఉంటారు. ఇప్పుడు మన దగ్గర అంత ఫోర్స్ లేదు సార్. ఉన్న ఫోర్స్తో వెళ్తే మన సైడే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది సార్. ఇప్పుడు ఏం చేద్దాం? పెద్ద టీం కావాలి సార్, లేదంటే ఈ ఛాన్స్ మిస్ అవుతాం. ఇవాళ మార్చ్ 12 సార్. ఈసారి వదిలేస్తే మనం ఉండి లేనట్టే.
హరి చోప్రా ఎక్కడ? ఐ డోంట్ నో. కమిషనర్ ఆదిత్య అరుణాచలం, ముంబై పోలీస్. బ్లాక్ డే, మార్చ్ 12th. అదే రోజు నన్ను లేపేస్తానన్నావుగా, అదే చోట నిన్ను లేపేస్తాంట్రా. అక్కడే ఉన్నాను, తప్పించుకు వెళ్దామని అనుకున్నాన్రా, కానీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు రాలేదు. పోలీసుల్ని చంపడం కన్నా వాళ్ళ కుటుంబాన్ని చంపాననుకో, ఆ పోలీసులకి పిచ్చెక్కుతుంది. ఇప్పుడు నిన్నే చూడు, నీ కూతురు చచ్చాక పిచ్చోడు వైపోలా. ఇప్పుడిక్కడ నా చేతికి చిక్కిన ఆడ, మగ, చిన్న, చితక అందరినీ ఏకంగా చంపేస్తా. అప్పుడు నీలాగే ఆ పోలీసులు పిచ్చోళ్ళు అవుతారు కదూ. నీ ఫోన్ కి ఫోటో పంపాను చూడు. రారా ముంబై పోలీస్. నీ ఒక్క కారు తప్ప ఇంకే కారు నీ వెనకాల వచ్చినా వీళ్ళందరినీ చంపుతాను. అలా కాదు, వీళ్ళు బతకాలి అనుకుంటే నువ్వు ఇక్కడికి రావాలి. నాకు కావాల్సింది నీ ఒక్కడి ప్రాణం. రారా రా. వస్తాను, ఇప్పుడే వస్తాను. నా మాట విను. వాళ్ళందరినీ వదిలిపెట్టు. వాళ్ళని చేయదు, నన్నేమని చేసుకో. వాళ్ళని వదిలే. ఇదిగో చూడు. నీ ముద్దుల కూతురు చావు గుర్తుందా? రెండు గంటలు చచ్చిపోతున్నా అని తెలిసి వేదనతో చచ్చింది. ఇక్కడ వెనకాల నొప్పిగా ఉంది నాన్న. అదే వేదనతో నువ్వు చావాలి. నీలాంటోళ్ళు ఒక్క బుల్లెట్తో చచ్చిపోకూడదు. రారా రా. నేను నీ కొడుకుని చంపానని నువ్వు నా కూతురుని చంపావు. నా కూతురు దేవతరా.